प्रणमः सर्वेभ्यो प्रणमः महोदय। प्रणमः सर्वेभ्यो नमो नमः सर्वेभ्यो नमो नमः। नमस्कारः प्रणमः नमस्कारः। जय श्री कृष्ण। कथमस्ति महोदय? अहं सम्यक् अस्ति, समीचीनम्। अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णौ वन्दे जगद्गुरुं श्रीकृष्णौ वन्दे जगद्गुरुं। సహజైలరా సులభ సంస్కృతం నిదానంగా నేర్చుకోవడం అనే కార్యక్రమంలో 30వ భాగంలోకి ప్రవేశించాం. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. లెవెల్ 3లోకి ప్రవేశించే ముందు 2-3 కొత్త విషయాలు నేర్పిద్దాం. చిన్నవి వాడుకలో బాగా ఉన్నవి, బాగా వాడుతూ ఉంటాం వాటిని, కానీ అదే ఇది అన్న విషయం మనకు తెలియదు. అలాంటివి తెలుసుకుని తర్వాత మనము లెవెల్ 3లోకి వెళ్తాం అన్నమాట. ఎలాగో పరీక్షలు కూడా కొన్నాళ్ళు పోస్ట్పోన్ అయ్యాయి కాబట్టి పరీక్షలు అయిపోయాక లెవెల్ 3 ప్రారంభించుకుందాం. అంతలోపల మనం బాగా వాడేటటువంటి కొన్ని విషయాల్ని తెలుసుకుంటాం. ఈ వారము వచ్చే వారము కేవలం అవి ఇంట్రడ్యూస్ చేసి వదిలేస్తాను. చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి, అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. బహుశా ఇంకొక వారం, ఇంకొక 2 వారాలు మనం ఇలాగే చిన్న క్లాసులు తీసుకుంటాము, 30-40 మినిట్స్ క్లాసెస్. ఆ తర్వాత మనం లెవెల్ 3లోకి వెళ్తామన్నమాట. మంచిగా ఒకసారి రివిజన్ చేసుకుని అన్నీ నేర్చుకున్నటువంటి అన్ని ప్రత్యయాలు, తా ప్రత్యయము, చవతి ప్రత్యయము, శత్రు ప్రత్యయము, ల్యప్ ప్రత్యయము, ఇవన్నీ కూడా తుమున్ ప్రత్యయము, ఇవన్నీ కూడా నేర్చుకుని స్త్రీ ప్రత్యయం కూడా చెప్పుకున్నట్టున్నాము. ఒకసారి స్త్రీ ప్రత్యయంలో కొన్ని చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుని లెవెల్ 3లోకి వెళ్తామన్నమాట. కాబట్టి లెవెల్ 2ని చాలా స్ట్రాంగ్గా ఉండండి. చాలా విషయాలని మనము లెవెల్ 1లో పరిచయం చేసుకున్నాం. లెవెల్ 2లో విభక్తులపైన ఎక్కువ ఫోకస్ చేశాం. లెవెల్ 3 లోపల ఇప్పటి వరకు నేర్చుకున్న వాటన్నిటి యొక్క పునశ్చరణ, వాటిని ఎలా మనం గట్టిగా నేర్చుకోవడం, అందులో ఇంకా ఉన్నటువంటి భేదాలు ఏంటి అండ్ కొన్ని కొత్త విషయాల్ని లెవెల్ 3లో నేర్చుకుంటాం. ఈరోజు మనము కొన్ని విషయాలు తెలుసుకుంటాం. అదేంటంటే సత్యం వద, అందరూ విన్నటువంటిదే. వధ అనకండి, వద, మాట్లాడమని. సత్యం మాట్లాడు. ధర్మం చెర, చే కాదు, సిహెచ్ఈఆర్ఏ. చెర అంటే చెరబట్టడం, అది కాదు. చెర అంటే నడవడం, అంటే పాటించడం. సత్యం చెర. బ్రహ్మచర్యం అంటాం కదా, ఆచ అన్నమాట. చరం, చర అంటే అందులోపల వెళ్ళడం, ఆ మార్గంలో వెళ్ళడం. ఓకే, బ్రహ్మచర్యం, సాహచర్యం అనేదైతే చర వస్తుందో ఆచర. సత్యం వద, ధర్మం చర. మళ్ళీ మనం ఉత్తిష్ట భారత, ఉత్తిష్ట అని చెప్పేసి అన్నాం. ఇదేమిటి, పదాలన్నింటిలో మనకు తీ రాకుండాను, ఇంకో ప్రత్యయం రాకుండాను ఎలా ఉంది? ఇంకోటి తర్వాత మళ్ళీ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ అని చెప్పేసి మళ్ళీ అందులోపల భద్రాని పశ్యంతు, ఇలా అన్నీ తూ 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 అని వచ్చాయి. ఏమిటి ఇవన్నీ? ఎవరైనా తిడుతున్నారా? దాని గురించి ఈరోజు మనము తెలుసుకుంటాం అన్నమాట. ఎవరైనా రూల్ నెంబరు లాస్ట్ టైం ఎక్కడ దాకా చెప్పుకున్నాం నేను మర్చిపోయాను. ఇప్పుడు నా దగ్గర షీట్ లేదు, నేను ల్యాప్టాప్ చేంజ్ చేశాను. లాస్ట్ టైం ఏ నెంబర్ దాకా? ప్రణమ 140. ఓకే సరే, అయితే ఓకే 142 నుంచి ప్రారంభించుకోవాలి, అంతేనా? ఓకే, ఇప్పుడు నేను మీరు అన్మ్యూట్ అవ్వండి. 142 అన్మ్యూట్ అవ్వండి. నేను ఒకటి చెప్తాను, ఓకే, దాన్ని మీరు రిపీట్ చేయండి. ఓకే, త్వం గచ్చ, అందులో ఏముంటుంది? నువ్వు వెళ్తున్నావు. త్వం చెప్పండి.
గచ్చ గచ్చ అనే పదంకి ఏమొస్తుంది? త్వం ఏమొస్తుంది? గచ్చ అనే పదంకి వెళ్తున్నావు అనే దాన్ని గచ్చతి సహ గచ్చతి, త్వం గచ్చతి త్వం గచ్చసి గచ్చసి. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తానంటే అందులోంచి సి తీసేసేయండి. ఓకేనా? సి తీసేసేయండి. సరే త్వం గచ్చ, త్వం గచ్చ, సి తీసేసేయండి. త్వం గచ్చ అంటే అప్పుడు ఏంటంటే నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్పడం అన్నమాట. అతను నువ్వు నిలబడుతున్నావు, దాన్ని చెప్పండి. నువ్వు నిలబడుతున్నావు. త్వం నిలబడ్డం అంటే ఉత్తిష్టది. ఉత్తిష్ట ఉపవిశ. ఉత్తిష్ట అంటే ఇది లేచి నిలబడ్డం. ఉపవిశ అంటే కూర్చోవడం. త్వం ఉత్తా వస్తుందండి. ఉత్తిష్టసి, 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 ఉత్తిష్టసి. అందులో నుంచి సి తీసేసేయండి. ఏమొచ్చింది? ఉత్తిష్ట. ఉమ్? త్వం ఉత్తిష్ట. త్వం ఉత్తిష్ట. నువ్వు లేవు. లే అని చెప్పి చెప్పడం అన్నమాట. లేచి నిలబడు అని చెప్పేసి చెప్పడం అన్నమాట. సరేనా? అర్థమైందా ఇప్పుడు మీకు? అంటే ఏంటంటే ఎవరికైనా చెప్పడానికి. ఓకే, మీరు మాట్లాడాలి. నేనేమంటా త్వం వద అంటాను. మీరు నన్ను ప్రశ్నలు అడగాలి. త్వం పృచ్ఛ. మీరు అడుగుతున్నారు అనుకోండి, త్వం పృచ్ఛసి, త్వం వదసి. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. ఓకే, నెక్స్ట్ పర్సన్. 143, 144, 145. హరే కృష్ణ. హరే కృష్ణ గురుగారు. హరే కృష్ణ మేడం. నంబర్ 143 సార్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నువ్వు నీళ్లు తాగుతున్నావు, నువ్వు నీళ్లు తాగు. త్వం పిబసి. త్వం పిబ. కరెక్ట్. ఇప్పుడు నేను నీరు పాలు అన్నాను కదా, ఆ రెండు కూడా కలిపి చెప్పండి. త్వం జలం పిబ. అది తాగుతున్నట్టయితే త్వం జలం క్షీరం పిబ. త్వం జలం పిబ, త్వం క్షీరం పిబ. త్వం క్షీరం ఓకేనా? పిబ. ఓకే, వెరీ గుడ్. ఓకే గురు. ఓకే, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? పిబ అంటే తాగమని. తాగమని అడుగుతున్నట్టు. తాగు తాగు, పర్వాలేదు, తాగు తాగు తాగమని. తాగు అని చెప్పేసి చెప్పడం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ ఓకే. 144, 145, 144. 144. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని మాట్లాడమంటున్నారు, ఒక వ్యక్తిని నమస్కారం పెట్టమంటున్నారు. నమస్కారం అంటే నమత అనేటట్టు, నమతి అనే పదం ఉంటుంది కదా, అది. కరెక్ట్. అండ్ అది ఇందాక ఇంకొకటి ఏం చెప్పాను? నమస్కారం మాట్లాడమా. తర్వాత ఇంకా నువ్వు వెళ్ళాలి, నువ్వు నగరానికి వెళ్ళాలి. అంటే మీనింగ్ ఏంటి? నువ్వు ఒక కథని రాయి. కరెక్ట్. అలాగే నువ్వు దేవుణ్ణి చూడు. కరెక్ట్. ఓకే, ఇప్పుడు మీరు నెక్స్ట్ నెంబర్ ప్లీజ్. నా దగ్గర చూస్తున్నాను, అది దొరుకుతుందేమో అని ఫైల్, కానీ దొరకట్లేదు. సో నెక్స్ట్ నెంబర్ 145, 146, 145, 146, 147, 148, 149, 150, 155. ఓకే, 154 అన్మ్యూట్ అవ్వండి. ఇప్పుడు మీరేం చేద్దామంటే త్వంది ప్లూరల్ చెప్పండి చాలు. మీకు తోచిన ఒక క్రియాపదాన్ని వాడుకుని త్వంది ప్లూరల్ చెప్పండి. మామూలుగా ప్రెజెంట్ టెన్స్ యూఎం అవుతుంది. దాన్ని మీరు ముందు మామూలుగా నమస్కరిస్తున్నారు అదన్నమాట. ఓకే, అది చెప్పండి.
అందులోంచి ఒత్తు థా తీసేసి మామూలు తా పెట్టండి ఇప్పుడు. యూయం నమత. అంటే ఇప్పుడేమో ఏమంటున్నారు, ఇప్పుడు ఫస్ట్ ఏమో మీరు చెప్పినప్పుడు ప్లూరల్ లోపల నమస్కరిస్తున్నారు అని చెప్పారు. సెకండ్ నేను చెప్పినప్పుడు మీరు నమస్కరించండి అని చెప్పేసి చెబుతున్నారు. ఓకే, అర్థమైందా? మీరు సమాధానం రాస్తున్నారు, మీరు సమాధానం రాయండి. మీరు సమాధానం రాస్తున్నారు, సమాధానం రాయండి. మీరు సమాధానం రాయండి, రెండు చెప్పండి వాక్యాలు. త్వం సమాధానం లిఖత, యూయం సమాధానం లిఖత. మళ్ళీ చెప్పండి. త్వం సమాధానం లిఖత, యూయం కరెక్టా తప్ప ఒకసారి మీరే ఆలోచించి చెప్పండి. మూడోసారి చెప్పేటప్పుడు కరెక్ట్ చెప్పండి. త్వం వచ్చినప్పుడు ఏమని చెప్పాలన్నాము? సి వస్తుంది, సి వస్తుంది, సి తీసేస్తాం. లిఖసి, అది ప్రజెంట్ టెన్స్. యూయం సమాధానం లిఖత. అండ్ త్వంకి ఏంటి? నువ్వు సమాధానం రాయు. లిఖసి అంటే రాస్తున్నావు అని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి 4 చెప్పండి. నా వాటర్ బాటిల్ నేను తెచ్చుకుంటాను, పడిపోయింది కింద. మీరు అంత లోపల చెప్పండి. 4 చెప్పండి ఒకసారి. త్వం సమాధానం లిఖసి, యూయం సమాధానం లిఖత, త్వం సమాధానం లిఖ, యూయం సమాధానం లిఖత. వండర్ఫుల్, వండర్ఫుల్. చిన్నత మహాప్రాణం. వండర్ఫుల్. నెక్స్ట్ నెంబర్ ప్లీజ్. 155. ఇప్పుడు మీరేం చెప్తారంటే, మీరు నగరంకి వెళ్ళడం గురించి 4 చెప్పండి, సింగులరు ప్లూరలు. ఓకే, మధ్యమ పురుషాది చెప్పండి. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా 4 వాక్యాలు చెప్పాలి. అండ్ ఒక్కొక్క వాక్యము దాని మీనింగ్ కూడా చెప్పండి. మెల్లగా, కంగారు పడకుండా చెప్పండి. మెల్లగా, ఏం కంగారు లేదు. ఇది మెల్లగా నేర్చుకునే వాళ్ళ కోసం కాబట్టి క్లాసు మెల్లగా నేర్చుకోండి, కంగారు అస్సలు పడకుండా చెప్పండి. త్వం నగరం గచ్చతి. గచ్చతినా? గచ్చసి. త్వం అన్నప్పుడు సి వస్తుంది. త్వం నగరం గచ్చసి, యూయం నగరం గచ్చథ. వాటి మీనింగ్ చెప్పండి. ఫస్ట్ వాటి మీనింగ్ చెప్పండి. నీవు నగరం వెళ్ళు. ఫస్ట్ది గచ్చసి అంటే వెళ్తున్నావు. నువ్వు నగరం వెళ్తున్నావు. నువ్వు నగరం వెళ్ళు. మీరు కాదు, నువ్వు నగరం వెళ్ళు. నువ్వు నగరం వెళ్తున్నావు. ఫస్ట్ దాంట్లో జస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సెకండ్ దానికి వచ్చేసరికి ఏం చేస్తున్నాం, మనము ఆర్డర్ చేస్తున్నాం. ఓకే, ఆర్డర్ అంటే రాయమని చెప్పడము, కూర్చోమని. ఇప్పుడు మేము ఎగ్జామ్ రాస్తుంటాం, మాకు చెప్తాడు ఏదో ఇది ఇచ్చేసి వివృణత, నిరూపయత, ఇవన్నీ చెప్తుంటాడు అనమాట. అంటే ఏంటి, అది ఎప్పుడైనా వేరే వాళ్ళకి ఇది చెయ్యండి అని చెప్పి రాయడానికి మనం అలా చెప్తాం అన్నమాట. నిరూపయత, వివృణత, లిఖత. ఓకే, ఇది చాలా ఎక్కువగా వాడేటటువంటిది అన్నమాట. ఓకే, ఒకసారి చెప్పండి ఇప్పుడు. మీరు ఇంక ఇప్పుడు ప్లూరల్ చెప్పాలా? మీరు సింగులర్ చెప్పారు కదా, ప్లూరల్ చెప్పండి ఇప్పుడు. యూయం నగరం గచ్చథ. ముందు చెప్పండి. యూయం నగరం గచ్చథ. దాన్ని ఇప్పుడు ఇది చెప్పండి, ఆజ్ఞ చెప్పండి, ఆర్డర్ చెప్పండి. అంటే ఫస్ట్ నుంచి కాదండి, ఇప్పుడు మీరేం చెప్పారు చెప్పండి. ఇప్పుడు మీరే మీకు 4 స్టేట్మెంట్స్ చెప్పమన్నాను కదా. ఏ 4 స్టేట్మెంట్స్ చెప్పమన్నాను చెప్పండి. త్వంలో ఏవేవి చెప్పమన్నాను? 4. ఒకటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అవునా? ఇంకోటి ఆర్డరు, అయినా 2 అయిపోయాయి. తర్వాత 2 ప్లూరల్లో చెప్పమన్నాను వాటిని. అంటే మొత్తం ఎన్ని సెంటెన్సులు చెప్పాలి మీరు? 4. చెప్పండి ఒకసారి. 4 చెప్పండి సార్. చెప్పండి. కాదు చెప్తా. అది గచ్చతు ఏంటో చెప్తాను.
ఆర్డర్ మనం చేసేది ఇక్కడ. అంటే ఆర్డర్ అంటే చేయమని చెప్పడానికి మనం ఇదే వాడతాం. గచ్చతు అంటే ఏంటో చెప్తా. ఓకే, గచ్చతు అనేసరికి అప్పుడు సహా వస్తుంది. అది మీరు అందుకోసం కొద్దిగా ఆగండి. సహా అనేది వచ్చినప్పుడు అప్పుడు మీకు గచ్చతు వస్తుంది. సరేనా? ఓకేనా? సహా అన్నప్పుడు, త్వం అన్నప్పుడు తూ రాదు. ఓకేనా? ఫస్ట్ త్వం నగరం గచ్చసి, ఉమ్, రెండోది ఉమ్. త్వం నగరం గచ్చత. కాదు, మీరు ఎందుకో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎక్కడ కన్ఫ్యూజన్ ఉందో చెప్పండి. మీకు అసలు ముందు స్టేట్మెంట్ అర్థమైందా లేదా ఫస్ట్ చెప్పండి. అర్థమైంది. ప్రెసెంట్ టెన్స్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అన్నారు ఫస్ట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో నువ్వు అనే దాన్ని ఏమంటారు? గచ్చసి అని వస్తుంది. త్వంకి గచ్చేసి అయిపోయింది. ఇప్పుడు త్వంకి ప్లూరల్ ఏమంటారు? త్వం యూఎం. యూఎం. సో యూఎం నగరం, యూఎం నగరం, గచ్చతు, గచ్చథ, గచ్చథ. సో ఇవి మనము ఫస్ట్ డే నేర్చుకున్నవి. ఎప్పుడు ఫస్ట్ డే అంటే నేను చెప్తున్నది ఫస్ట్ 3 వారాల్లో నేర్చుకున్నవి. ఓకేనా? మనం చాలా స్లోగా నేర్చుకుంటున్నాం కాబట్టి అవి మర్చిపోవద్దు దయచేసి. చాలా స్లోగా నేర్చుకుంటున్నాం కదా మనం. ఇంతకంటే స్లోగా మనం ఇంకా నేర్చుకోలేం. ఇంకా దాని బదులుగా మనము ఇంకా ఆపేసుకోవడం బెటరు. విపరీతమైన స్లోగా నేర్చుకుంటున్నాం. అవి మర్చిపోకూడదు. ఆ బేసిక్స్ మర్చిపోతే పోయినట్టే. మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది ఫస్ట్ నేర్చుకునేది మనం కదా. అది మీరు తప్పు చెప్పకుండా ప్రయత్నం చేయండి. ఓకే, మళ్ళీ ఒకసారి అన్నీ చూసుకోండి. చక్కగా మనకు టైం ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి అన్నీ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ నెంబర్ ప్లీజ్. 156 శర్మ గారు, మీరు సేమ్ అదే చెప్పండి. ఇప్పుడు ఆవిడ చెప్పిందే చెప్పండి. త్వం నగరం గచ్చసి, యూఎం నగరం గచ్చత. నువ్వు నగరం వెళ్తున్నావు, మీరు నగరం వెళుతున్నారు. కాదు. కరెక్ట్. అవును అంతే. త్వం నగరం గచ్చ, నువ్వు నగరం వెళ్ళు. గచ్చ. యూఎం నగరం గచ్చత, మీరు నగరం వెళ్ళండి. ఓకే, ఇప్పుడు మీరు దాన్ని విద్యాలయం, కార్యాలయం, దేవాలయం చెప్పండి. త్వం దేవాలయం గచ్చసి, యూఎం దేవాలయం గచ్చత. నువ్వు దేవాలయంకి వెళ్తున్నావు, మీరు దేవాలయంకు వెళ్తున్నారు. త్వం దేవాలయం గచ్చ, నువ్వు దేవాలయంకు వెళ్ళు. దేవాలయం గచ్చత, మీరు దేవాలయంకు వెళ్ళండి. ఓకే, సో నెక్స్ట్ పర్సన్ ప్లీజ్. 157, 158, 159, 160, 161, 162, 162 నుంచి 170 మధ్యలో ఎవరైనా ఉన్నారా? హరే కృష్ణ సార్. 163. ఓకే, 163 తర్వాత 167 అని చెప్పారా? ఓకే, 165. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పండి. ఓకే. ఓకే, తర్వాత నువ్వు నిజం చెప్పు. దాన్ని 4 పదాలు 4గా మార్చండి. త్వం సత్యం వద, యూయం సత్యం వదథ. ఎక్కడ తప్పు చెప్పారో మీరే చెప్పాలి ఇప్పుడు. మీరు ముందు ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లు చెప్పండి. త్వం సత్యం వదసి, త్వం సత్యం వదసి, యూయం సత్యం వదథ. ఇప్పుడు ఆర్డర్ చెప్పండి. త్వం సత్యం వద, యూయం సత్యం వదత. సింపుల్ తా. ఓకే, వదత సంస్కృతం, పఠత సంస్కృతం ఉంది కదా, అట్లా అక్కడ ఆత అన్నమాట. మనము తెలుసుకున్నటువంటి ఆల్రెడీ మనం అక్కడో చదువుకున్న వాటిలోంచి మనం చక్కగా రిఫరెన్స్లు తీసుకుంటే చాలా సులభం అయిపోతుంది అన్నమాట. ఓకేనా? వండర్ఫుల్. నెక్స్ట్ 165. మీరు దేవుడికి నమస్కరించండి. అయిపోయినట్టుంది కదా నమస్కారం. ఇందాక దేవుణ్ణి చూడండి. ఓకే, అది చెప్పండి. దేవుణ్ణి చూడడం గురించి చెప్పండి. 4 సెంటెన్స్లు. ఓకే సార్. త్వం దైవం పశ్యసి, త్వం దైవం పశ్య, యూయం దైవం పశ్యథ,
యూయం దైవం పశ్యత నార్మల్ దా. వెరీ గుడ్, వండర్ఫుల్. నెక్స్ట్ 165 తర్వాత ఎవరైనా ఉన్నారా ఇంకా? 170 లోపల 169 సార్. 169. నమస్కారం మహోదయ. నమస్తే. సో నేను కాదు, సారీ, నువ్వు వెళ్ళు అనేదానికి చెప్పండి 4 పదాలు. నువ్వు కార్యాలయం వెళ్ళు. త్వం కార్యాలయం గచ్చసి. యూయం కార్యాలయం గచ్చద. త్వం కార్యాలయం గచ్చ. యూయం కార్యాలయం గచ్చత. ఓకే, వండర్ఫుల్. ఇంకెవరన్నా ఉన్నారా 170 172 వరకు? సార్ నాకు నంబర్ లేదు సార్. ఓకే, నంబర్ లేదా? సరే, మీరు అయితే చెప్పండి. నేను పాఠం, నువ్వు పాటని పాడు, దానికి చెప్పండి 4 వాక్యాలు. త్వం గీతం గాయసి. యూయం గీతం గాయథ. త్వం గీతం గాయ. యూయం గీతం గాయత. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఎవరన్నా ఇంకెవరన్నా 170 పైన ఎవరన్నా ఉన్నారు, లేదా నెంబరు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, లేకపోతే రూల్ నెంబర్ 1 నుంచి స్టార్ట్. 171 ఉన్నారా? ఓకే. మీరు ఏం చేస్తారంటే ఇంకేదన్నా పదం మనం ఇచ్చేద్దాం. హరే కృష్ణ సార్. హరే కృష్ణ. 170 నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను సార్. వినలేదా? సరే, అయితే ఒక పని చేయండి, ఇప్పుడు వినండి, జాగ్రత్తగా వినండి. ఓకే. నువ్వు దుర్గుణంను వదిలేసేయి. వదలడాన్ని త్యజతి అంటారు. ఓకేనా? చెప్పండి. ఓకే సార్. నీవు దుర్గుణమును వదిలేసావు. వదులు. దుర్గుణం త్యజసి. నీవు దుర్గుణమును వదులు. త్వం దుర్గుణం త్యజ. మీరు దుర్గుణమును వదులుతున్నారు. యూయం దుర్గుణం త్యజత. మీరు దుర్గుణమును వదలండి. యూయం దుర్గుణం త్యజత. సింపుల్తా. సమీచీనం. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక 170 అన్నారు, మీకు అర్థమైందా అమ్మా? మీరు చెప్పగలరా? యూయం త్వం అయితే అర్థమైంది, కానీ ఎండింగ్ ఒకసారి చెప్పండి సార్. సరే, అయితే వెయిట్ చేయండి, మనకి ఇంకా 8 మినిట్సే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనము దీంట్లోకి వెళ్ళిపోదాం. ఏది? ఇప్పుడు సహ అనేటటువంటిది. ఇందాక మనము సర్వే భవంతు భద్రాని పశ్యంతు తు అని వచ్చింది కదా, అది ప్లూరల్ ఫామ్. ఓకే, అది ఎప్పుడు మనం చెప్తున్నప్పుడు ప్రథమ పురుష అని చెప్తాం దాన్ని, లేదా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చెప్పాలంటే థర్డ్ పర్సన్ గురించి చెప్తాం. థర్డ్ పర్సన్ ప్లూరల్, దాన్నే సంస్కృతంలో ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటారు. సేమ్, చాలా సింపుల్ ఇది. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. పఠంతి. ఓకే, రూల్ నెంబర్ ఇప్పుడు 170, రూల్ నెంబర్ 170. మీరు ఒక్కసారి అన్మ్యూట్ అవ్వండి. రూల్ నెంబర్ 170 అన్మ్యూట్ అవ్వండి అమ్మా. కాదు, పావనలక్ష్మి గారు, ఇప్పుడు మీరు చెప్పండి. అతడు తింటున్నాడు, వాళ్ళు తింటున్నారు. సహ ఖాదతి సార్. వాళ్ళు తింటున్నారు. సహాకి ప్లూరల్ ఏంటి? సహాకి తే సార్. చెప్పండి. ఖాదంతి. మళ్ళీ ఒకసారి 2 సెంటెన్స్లు కరెక్ట్గా చెప్పండి. సహ ఖాదతి తే ఖాదంతి. ఇప్పుడు మీరు అందులోపల ఫలం అని పెట్టి చెప్పండి. ఇప్పుడు దాని మధ్య లోపల అంటే సహ ఫలం అంటే తెలుగులో చెప్పండి సార్ ఒకసారి. ఏముంది, అతను ఫలం తింటున్నాడు. ఫలం అంటే పండు ఫలం. సహ ఫలం ఖాదతి తే ఫలం ఖాదంతి.
ఇప్పుడు మీరు ఈ చెప్పిన సెంటెన్స్లని తీ తీసేసి తూ పెట్టండి అక్కడ. తో ఫలం సహ ఖాదని వస్తుంది సార్. కాదమ్మా, మీరు ఎక్కడైతే తీ ఉందో క్రియాపదం లోపల తీ ఉంటుంది. క్రియాపదం అంటే వర్బ్. వర్బ్ లోపల తీ తీసేసి తూ పెట్టండి. సహ ఫలం ఖాదతు తే ఫలం ఖాదంతు. ఇప్పుడు దీని మీనింగ్ ఏమైందో చెప్తా నేను. ఇంతకుముందు మీకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయింది. ఇప్పుడు ఇక్కడ దిస్ ఈజ్ లైక్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనకి ఇది ఇందాక ఏదైతే మనం మధ్యమ పురుషాలో చెప్పుకున్నామో ఆర్డర్ లాగా, ఓకే, ఆ ఆర్డర్ కంటే ఇందాకేమో ఆర్డర్ లాగా అయింది, ఆర్డర్ కానీ రిక్వెస్ట్ కానీ అట్లా అయింది. ఇప్పుడు ఏంటంటే చిన్న మార్పు ఏంటంటే నా కోరికలాగా కూడా అవుతుంది. నా కోరికలాగా అంటే అతడు ఫలం తినుగాక, అందరూ సుఖంగా ఉండుగాక, సర్వే భవంతు సుఖిన అందరూ సుఖంగా ఉండుగాక, సర్వే భద్రాని అందరూ అలా ఉండుగాక, ఇలా ఉండుగాక అని చెప్పేసి చెప్తున్నాం. అంటే ఇదేంటంటే మనది ఒక కోరిక లాంటిది, ఒక ఒక ఏమంటారు, ఒక కోరిక లాంటిది అనమాట. అందరూ ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని చెప్పేసి మీనింగ్ అవుతుంది. ఇప్పుడు విష్ లాంటిది, విష్ లాంటిది, విష్ లాంటిది, విష్ లాంటిది, విష్ మోస్ట్లీ విషే. అయితే మనకు మనం చెప్పుకున్నట్టుగా అందరికీ ఇలా జరిగితే బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవడం అన్నమాట. ఉదాహరణకి ఏంటి, ఇప్పుడు సహఫలం ఖాదతు అన్నారు అనుకోండి, అంటే అతడు ఆ పండు తినుగాక, ఓకే. అలాగే మళ్ళీ అందరూ ఫలం తినాలి, తే ఫలం ఖాదంతు అందరూ ఫలం తింటారుగాక, తిందురుగాక, అంటే అందరికీ భోజనం దొరకాలి, అందరికీ ఇది ఉండాలి అనేటటువంటి ప్రార్థన అనుకోండి. మీరు విష్ అంటే ప్రార్థన అని కూడా అనుకోవచ్చు, ఒక రకమైనటువంటి ప్రార్థన. ఇలా అందరూ బాగుండాలి, ఇలా అందరూ అతడు కరెక్ట్, సర్వే భవంతు సుఖినః, సర్వే అలా అలా మనకేంటంటే, సో ఈ విధంగా మనకేంటంటే ఒక రకమైనటువంటి ప్రార్థనని మనము ఇది ఏదైతే ప్రథమ పురుష ఉందో, ప్రథమ పురుషలో ప్రథమ పురుషకి డిఫరెన్స్ ఏంటంటే, మధ్యమ పురుషలో మనము వాళ్ళని అడుగుతున్నాం, మీరు ఇది చేస్తే బాగుంటుంది, మీరు ఇది చెయ్యండి అని చెప్పి చెప్తున్నాం. మీరు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు నిలబడు, నువ్వు కూర్చో, నువ్వు తాగు అని చెప్తున్నాం. కానీ ప్రథమ పురుషకి తర్వాత ఉత్తమ పురుష అంటే నేను, ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్. ఇంగ్లీష్ లోపల థర్డ్ పర్సన్ని సంస్కృతంలో ఫస్ట్ పర్సన్ అంటారు. అందులో ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్ని సంస్కృతంలో ఉత్తమ పురుష అంటారు. ఓకే, మన గురించి చెప్పుకునేటప్పుడు ఉత్తమ పురుష, మూడో వాడి గురించి చెప్పేటప్పుడు ప్రథమ పురుష, ఇద్దరు కానివాడు మధ్యమ పురుష. మధ్యమ పురుష అంటే నువ్వు, మీరు అని చెప్పి వచ్చినప్పుడు మధ్యమ పురుష అవుతుందన్నమాట. మధ్యమ పురుషకి ఏమంటారో మనం తెలుసుకుందాం. ఎంత సింపుల్గా ఉందో తెలుసుకున్నాం. వదతి, వద. మీరేంటంటే ఒక స్టేట్మెంట్ గుర్తుంచుకోండి, సత్యం వద, ధర్మం చెర, ఉత్తిష్ట భారత, ఇలా గుర్తుంచుకున్నారంటే మీకు ఈజీ అవుతుంది. అలాగే ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి థర్డ్ పర్సన్కి చెప్పేటప్పుడు మీరు ఏమంటున్నారు అంటే, సంస్కృతంలో ప్రథమ పర్సన్కి సర్వే భవంతు భద్రాని పశ్యంతు. సో మీ విష్, మీ ప్రార్థన, మీరు భగవంతుడికి చేస్తున్న ప్రార్థన, మీ విష్ ఏదైతే ఉందో అది అక్కడ మీరు చెప్పుకుంటున్నారన్నమాట. ఇది ఎంత సింపుల్ అంటే గచ్చతి గచ్చంతు. ఓకే, రూల్ నెంబర్ 1 2 3, రూల్ నెంబర్ 1 2 3 4 5 3. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మీరు చెప్పండి, అతడు రాయుగాక. తూ అంతే. అందరూ రాయుగాక, అందరూ రాయుగాక. తర్వాత అందరూ భగవంతుడికి నమస్కరింతురుగాక. నమంతు, భగవంతుడిని అన్నాను కదా, నమంతు. అతడు దేవుడికి దండం పెట్టుగాక. ఈజీగా ఉందా, టఫ్గా ఉందా? ఏం లేదు, సేమ్ అక్కడ మనకు తీ ఉన్నవి, ఇక్కడ తూ పెడుతున్నాం అంతే. ఓకేనా? సో అక్కడ తి అని ఉన్న దగ్గర ఇక్కడ తు అని చెప్పేసి పెడుతున్నాం అన్నమాట. ఓకేనా? క్లియర్గా ఉంది కదా? సో దీంట్లో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ మనము మన శ్లోకాలలో ఏం చెప్పుకున్నాము? ఏ శ్లోకం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము అమ్మాజీ గారు? ఏ శ్లోకం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాము? సో ఇప్పుడు మీరు ఇంకా
ఎస్, ఇప్పుడు ఇంకా మీరు మర్చిపోయే అవకాశం లేదన్నమాట. ప్రథమ పురుష లోపల బహువచనం ఇప్పుడు మీరు మర్చిపోయే అవకాశం లేదన్నమాట. సో మనం ఆల్రెడీ చాలాసార్లు వాడుకుంటున్నదే మళ్ళీ మళ్ళీ వాడుతున్నాం అన్నమాట. ఓకే, రూల్ నెంబర్ 4, రూల్ నెంబర్ 5, రూల్ నెంబర్ 6, 7, 8, రూల్ నెంబర్ 6. ఓకే, రూల్ నెంబర్ 6 చెప్దాం మనం. ఇంకా ఇప్పుడు మనం ఏమైంది, మనకు ఇప్పటివరకు మధ్యమ పురుష అయిపోయింది, ఇప్పుడు ప్రథమ పురుష చేస్తున్నాము, ఉత్తమ పురుష చేసి క్లోజ్ చేసుకుందాం. ఓకేనా, చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ ఎక్కడికి వచ్చాం, మర్చిపోయారు. రూల్ నెంబర్ ఎవరున్నారు, సారీ అన్మ్యూట్ అయ్యారా ఎవరన్నా? అన్మ్యూట్ అయ్యారు కదా. ఓకే, తర్వాత ఆమె పాడుగాక వారు పాడుగాక, అంటే పాడు అంటే చెడు అని కాదు, పాటలు పాడుగాక అని. గాయతి అది మామూలుగా పాడుతోంది అని. పాడాలి పాడుగాక. సా గీత గాయతి అన్నారనుకోండి, అంటే ఏంటి, ఆ అమ్మాయి పాట పాడుతోంది అని. అవునా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు మీరు ఆ అమ్మాయి పాట పాడాలి అని చెప్పాలి. చెప్పండి. గాయతు. అదే చాలా మంది అమ్మాయిలు పాట పాడాలి, పాటలు పాడాలి. తాహ వస్తుందా, ఏమొస్తుంది? తాహ గీతం గాయంతు. ఇప్పుడు నాలుగు స్టేట్మెంట్స్ చెప్పండి. ఏమని చెప్తారు? ఆ క్రీడాకారుడు క్రీడాంగణంలో పరిగెడుతున్నాడు. చాలామంది క్రీడాకారులు క్రీడాంగణంలో పరిగెడుతున్నారు, పరిగెట్టుదురుగాక. 4 స్టేట్మెంట్స్ చెప్పండి. క్రీడాకారులు, ఓకే, ప్లే గ్రౌండ్లో. ఒక క్రీడాకారుడు, తర్వాత క్రీడాకారులు, ఓకే, ప్లూరల్. తర్వాత ఆడుదురుగాక, పరిగెత్తుదురుగాక, పరిగెత్తునుగాక. పరిగెత్తడం అనుకోండి. ధావతి అంటే పరిగెత్తడం. క్రీడాకారుడు కదా, క్రీడాకారః క్రీడాంగణే ధావతి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీరు చెప్పింది. ఓకేనా, ఇప్పుడు మీరు ప్రార్థన చెప్పండి. ఇప్పుడు క్రీడాంగణే నే ధావతు, అంతే, సింపుల్. ఇప్పుడు చాలా మంది క్రీడాకారులు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, తర్వాత ఈ ప్రార్థన. క్రీడాంగణే ధావంతి. క్రీడాకారః క్రీడాంగణే ధావంతు. బస్, సింపుల్గానే ఉందా, ఏమి కన్ఫ్యూజన్ లేదు. అక్కడ తీ ఉన్న దగ్గర తూ పెడుతున్నాం, అంతే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి చాలా దగ్గర ఇది ఉందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ నెంబర్ ప్లీజ్. 7 సార్. సరేనమ్మా, మీరు ఒక స్టూడెంటు శ్లోకం చదువుతున్నాడు, దానికి 4 సెంటెన్సులు చెప్పండి. సింగులర్. ఛాత్రః శ్లోకం పఠతు. ఛాత్రాః శ్లోకం పఠంతు. ఇప్పుడు ఏంటి మీరు చెప్పినవి ఏంటి, మీనింగ్ ఏంటి చెప్పండి. ప్రెజెంట్ క్రీడ, ఐ మీన్ సింగులర్ ఫామ్ చెప్పాను సార్. ఛాత్రః అండ్ ప్లూరల్ ఛాత్రాః. దేని అంటే మీనింగ్ తెలుగులో మీనింగ్ చెప్పండి. ఐ మీన్ స్టూడెంట్ శ్లోకం చదువుతున్నాడు. తూ వస్తుందా?
ప్రజెంట్ టెన్స్కి ఏమొస్తుంది? ప్రజెంట్ టెన్స్కి ఏమొస్తుంది? పఠతి. నో. తీ రావాలి. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ 4 సెంటెన్సులు చెప్పండి. ఒక సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఒక ప్రార్థన, ఒక సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఒక ప్రార్థన. 4 సెంటెన్సులు చెప్పండి. ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెప్పండి. ఛాత్రః శ్లోకం పఠతి. ఛాత్రాः శ్లోకం పఠంతి. ఛాత్రः శ్లోకం పఠతు. ఛాత్రాः శ్లోకం పఠంతు. పఠతు పఠంతు. మీరు పఠతి పఠంతి తీసేసి పఠతు పఠంతు పఠతు పఠంతు. ఓకేనా? నెక్స్ట్ నెంబర్. ఆజ్ఞ. ఇది అంటే పఠతు అంటే ఆజ్ఞ కాదు, ఇది మీరు అతను చేయుగాక అన్నట్టుగా, అతను అది చేస్తే బాగుంటుంది అన్నట్టుగా. అతన్ని మీరు ఎలా ఆర్డర్ చేస్తారు? అతను ఆ పని చేస్తే బాగుండని ప్రార్థన చేస్తారు. ఎదుటివాడు ఉన్నడికి మీరు ఆజ్ఞ. ఇవన్నిటిని ఆజ్ఞ, ప్రార్థన ఇవన్నీ మీనింగ్ ఒకటే. కానీ ఇక్కడ మీకు రియల్ మీనింగ్లో చూసుకున్నట్లయితే అతను అది చేస్తే బాగుండు అని అనుకుంటున్నారు మీరు. అతనికి మీరు ఆర్డర్ ఇవ్వట్లేదు. అతను చేయుగాక అంటున్నారు అంటే చేస్తే మంచిది అని చెప్పి అనుకుంటున్నారు మీరు. కానీ యు ఆర్ నాట్ గివింగ్ హిమ్ ఆర్డర్. బట్ ఎదురుగా ఉన్న వ్యక్తికి మాత్రం మీరు ఆర్డర్ ఇస్తారు. ఎదురుగా ఉన్న వ్యక్తికి పఠ అంటే ఎదురుగా ఉన్న వాళ్ళకి అంటారు మీరు. ఉత్తిష్ట భారత, ఉత్తిష్ట భారత అదేనమాట. అక్కడ ఉత్తిష్టకి ప్లూరల్ ఏమనుకున్నాము? ఉత్తిష్టత. ఉత్తిష్టత అది ప్లూరల్. ఆజ్ఞ లోపల, ఆజ్ఞ లోపల ప్లూరల్ ఉత్తిష్టత. వివృణత, లిఖత, పిబత. అయ్యో చిచి, ఎవరు శపించడం ఏంటండి? నన్ను ఎగ్జామ్లో ప్రశ్నకు జవాబు రాయమన్నారు. రాస్తే అది శాపం పెట్టినట్ట? అంటే కరెక్టే, ప్రశ్నకి జవాబు రాయడం కష్టమే ఎగ్జామ్లో. కానీ మనం ఏమని చెప్తున్నాం? ఎగ్జామ్లో ప్రశ్నకి జవాబు రాయమంటున్నాడు. వివృణత, లిఖత, నిరూపయత. తా అంటే రాయండి, దానికి చెయ్యండి అని చెప్పి నాకు చెప్తున్నారు ఒకళ్ళు. ఓకే, కాస్త మంచిగా చెప్తున్నారు అంతే. ఓకే, అదే ఇప్పుడు మీరు థర్డ్ పర్సన్. అంటే రిక్వెస్టే. ఇది రిక్వెస్ట్గా అంటే రిక్వెస్ట్ అన్న సంస్కృతంలో ఏంటంటే ప్రార్థన అన్న, ఆజ్ఞ అన్న, మళ్ళీ ఎవరినైనా ప్రేరేపించడం అన్నా ఇవన్నీ కూడా ఒకటే. ఓకేనా? అన్నిటికీ కూడా ఇదే వాడతాము. కాకపోతే ఏంటంటే వ్యక్తిని బట్టి అది మారిపోతుంది. ఇప్పుడు నేను చేయాలనుకోండి, నేను పొద్దున్నే లేవాలి. అహం ప్రాతకాలే ఉత్తిష్టాని. నీ అంట నేను. ఉత్తిష్టామి అంటే పొద్దున్నే లేచేశాను. ఉత్తిష్టాని లేస్తే బాగుంటుందని. నేను ఎవరికి ఆర్డర్ చేస్తున్నాను? ఎవరికి ఆర్డర్ చేస్తున్నాను నేను? మీ బదులుగా నీ పెడితే గాక, నేను లేవు గాక. నా కోరిక చెప్పుకుంటున్నాను అక్కడ. లేస్తే బాగుండు, లేస్తే బాగుండు, వాళ్ళ పొద్దున్నే లేస్తే బాగుండు. రాత్రి 10-12ంటికి పడుకున్నాను, పొద్దున 5ంటికే లేవాలి అని చెప్పాలనుకోండి. ప్రాతకాలే ఉత్తిష్టాని. ఎలా లేస్తాను? లేవను కదా. ఉత్తిష్టాని అంటే కోరిక, అదనమాట, విష్. సో దీన్ని విష్ అనొచ్చు, మీరు ఆర్డర్ అనుకోవచ్చు, ప్రేరణ అనుకోవచ్చు. ఏదనుకున్నా కూడా దాని మీనింగ్ తెలుగులో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేంటి అనే బదులుగా అది ఎందుకు వాడుతున్నామని అర్థం చేసుకుంటే మీకు సులభం అవుతుంది. మళ్ళీ ఒక్కసారి మొత్తం చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. త్వం గచ్చ, నువ్వు వెళ్ళు. యూయం గచ్చత, ఉత్తత చిన్నత. త్వం గచ్చత, మీరంతా వెళ్ళండి. సర్వే భవంతు, మీరందరూ ఉండండి. సర్వే వసంతు, మీరందరూ నివసించండి. సర్వే అంటే మనం ఏం చెప్పుకుంటున్నాము? ఏదైతే మనము వెళ్ళమని చెప్పడానికి, ఉండమని చెప్పడానికి, తర్వాత తినమని చెప్పడానికి, కూర్చోమని చెప్పడానికి ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడేమో ఆర్డర్ లాగా ఉంటుంది. థర్డ్ పర్సన్కి, ఫస్ట్ పర్సన్కి చెప్పినప్పుడేమో అది ప్రార్థనలాగా, ఒక కోరికలాగా ఉంది. అంటే నేను లేస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను లేవుగాక, నేను లేవాలి, పొద్దున్నే లేవాలి అని చెప్పేసి. ఏమన్నా డౌట్ ఉందా ఎవరికైనా? మీకు ఎక్కడ అర్థం కాలేదో చెప్పండి. ఫస్ట్ ఒకసారి చెప్పండి. త్వం గచ్చ అంటే ఏంటి? యూఎం గచ్చత అంటే ఏంటి? ఇప్పుడు ఇందులో మీకు డౌట్ ఉందా? వెరీ గుడ్. తాది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు త్వంది అయిపోయింది. ఇప్పుడు త్వం యూఎంది మీకు డౌట్ ఉందా?
ఇప్పుడు మళ్ళీ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీరు ప్రథమ పురుషకు వచ్చారు. ప్రథమ పురుష అంటే ఏంటి, ఇంగ్లీష్ లోపల థర్డ్ పర్సన్. ఓకే, హీ అండ్ దే అనే దానికి మనం చెప్పుకుంటున్నాం. అదేంటి, లిఖతు లిఖంతు, పిబతు పిబంతు, ఖాదతు ఖాదంతు, ఇలా అంటాం అన్నమాట. అంటే ఏంటి, అతను తాగుగాక, అతను తినుగాక, అతను చెయ్యుగాక, అతడు పాడుగాక, అతడు ఉతుకుగాక, ఓకే, అతను ఈ పని చేయుగా, అతను చదువుగాక, ఆ శ్లోకాన్ని చదువుగాక, అతని ప్రశ్న అడుగుగాక, వారి ప్రశ్నను అడుగుగాక. అంటే ఏంటంటే ఇట్స్ ఏ విష్, కోరిక. మనం తెలుగులో చాలాసార్లు అంటాం, అతను ఇలా అంటే బాగుండేది, అతను అలా అంటే బాగుండేది అంటాం. ఆ టైప్ ఆఫ్ విష్ అన్నమాట ఇక్కడ. అంతేగాని మనము ఎదురుగా ఉన్నవాడిని పృచ్ఛతు వదతు అని చెప్పేసి అనం. పృచ్ఛ వద అంటాం ఎదుటి వాళ్ళని మాట్లాడేటప్పుడు, సెకండ్ పర్సన్ తోటి మాట్లాడేటప్పుడు, మధ్యమ పురుషతోటి మాట్లాడేటప్పుడు. క్లియరా? ఇంకేమన్నా డౌట్ ఉందా ఎవరికైనా ఇక్కడ? ఓకే సార్, ఓకే. సరే, వయం అంటే ఎట్లా? ఇంకా వయం దాకా రాలేదు సార్, మనం వయం దాకా రాలేదు. అహం భయం, వయం అంటే అహం భయం ఇంకా రాలేదు. మనం ఇప్పటివరకు నేర్చుకున్నది మధ్యమ పురుష, తర్వాత ప్రథమ పురుష అయిపోయింది. ఓకే, ఉత్తమ పురుష చెప్పుకున్నప్పుడు వయంకి చెప్పుకుందాం. ఓకే, శశికుమార్ గారు ఏదో ప్రశ్న అడగబోతున్నారు. గీతం గాయ అంటామండి. ఆ, మధ్యమ పురుష గాయ అంటామా? అంటే పాడు అని చెప్పేసి. గాయత్తు అంటేనేమో అతను, గాయ గాయత. ఓకేనా? నెక్స్ట్ ఇంకెవరికైనా డౌట్స్? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నంబర్ అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఒక కోరిక, నేను పొద్దున్నే లేస్తే బాగుంటుంది, నేను పొద్దున్నే రాస్తే బాగుంటుంది, నేను ఒక కావ్యం అంటే నా లోపల ఉన్నటువంటి కోరిక, నా లోపల నన్ను నేను ప్రేరేపించుకోవడం కోసం అని చెప్పేసి ఒక ఇదన్నమాట. నేను చదువుకుంటే బాగుంటుంది, నేను చేస్తే బాగుంటుంది, ఇటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు మాత్రం అది ఆర్డర్ లాగా ఉంటుంది. మనకు కానీ థర్డ్ పర్సన్కి కానీ చెప్పేటప్పుడు ఏదైతే ఉంటుందో అది ఒక విష్ లాగా, ఒక ప్రార్థన లాగా చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం అది చేస్తే అంటే ఇప్పుడు సంస్కృతంలో ఎలా ఉంటుందంటే ఇది మృదు భాష, సరళ భాష. థర్డ్ పర్సన్కి ఒకవేళ ఆర్డర్ ఇచ్చినా కూడా మీరు ఇలా చేస్తే బాగుండేది అని. మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, ఎంత మంచివాడంటే క్రికెట్కి క్యాప్టెన్ చేసాము అతన్ని. క్యాప్టెన్ చేస్తే ఎంత మంచివాడంటే ఒకడు క్యాచ్ సింపుల్గా చేతిలోకి వచ్చిన క్యాచ్ వదిలేశాడు. వదిలేగానే నాలాంటి వాడైతే అసలు బండ బుతులు తిట్టేవాడు. మా ఫ్రెండ్ క్యాప్టెన్గా చేశాం కదా, అతను ఏమంటాడు, సార్ మీరు ఆ క్యాచ్ పట్టుకుంటే బాగుండేది సార్ అన్నాడు. సో అతను సంస్కృతంలో మాట్లాడాడు, నేను తెలుగులో మాట్లాడాను అనమాట, అంతే. సో బేసికల్లీ ఏంటి, సంస్కృతం లోపల కొద్దిగా భద్రమైన భాష, అది చాలా ఏమంటారు, సరళమైన మృదువైనటువంటి భాష. మీరు పట్టుకుంటే బాగుండేది అంటే నువ్వు పట్టుకోలేదని చెప్పి అక్కడ నెగిటివ్ మీనింగ్ కూడా వచ్చింది. నువ్వు పట్టుకుని ఉంటే బాగుండేది, నేను ఎందుకు పట్టుకోలేదు అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. సో ఒక విష్ మనము ఎక్స్ప్రెస్ చేస్తుంటాం అన్నమాట. ఇది చాలా వస్తుంది. ఇప్పుడు ఇందాక మీరు ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా మీ కళ్ళ ముందే ఉంది కదా, భవంతు సుఖినః అన్నారు మీరు, సర్వే భవంతు అన్నారా? మీకు అది అర్థమైతేనే ఇది అర్థమైనట్టు. అది అర్థం కాలేదని ఎవరన్నా చెప్పండి నాకు. భవంతు సుఖినః అంటే అందరూ సుఖంగా ఉండాలి. కరెక్ట్, ఒక కోరిక తెచ్చుకున్నట్టే కదా. సర్వే భద్రాని పశ్యంతు అంటే ఏంటంటే ఒక్కొక్కటి మనం ఏమంటున్నామంటే తూ అనేదైతే వస్తుందో అది మనం ఒక కోరిక, ఒక విష్, ఒక ప్రార్థన, ఒక ప్రేరేపణ, అదన్నమాట. మనం చాలా వాడుతున్నాం, అది చాలా వాడతాం. ఇప్పుడు మీరు భగవద్గీతను ఓపెన్ చేసి చూడండి, మళ్ళీ మీకు దాదాపుగా ప్రతి చాప్టర్ లోపల ఇప్పుడు నేను ఉత్తిష్ట భారత చెప్పినట్టుగా అంటే ఇలాంటివి మీకు చాలా వస్తాయి. క్లియర్? భారత అంటే భారతాన్ని నిలబెట్టమని. అయ్యో తప్పు. భారత అంటే అర్జునుడి పేరు భారత. భారత లేచి నిలబడు, దేశం గురించి ఉత్తిష్ట భారత, నువ్వు లేవాలి, నువ్వు లేచి నిలబడవయ్యా భారత అని చెప్పేసి చెప్తున్నారు. ఈయనున్నారు మన వివేకానంద కూడా, ఆయన అంటారు కదా ఉత్తిష్టత, అందరికీ చెప్తుంటాడు, అందరికీ లేవండి, లేచి నిలబడండి. చాలా ఇంపార్టెంట్ ఇది అంటే యువకులకు ప్రేరణ కలిగించడానికి. అంటే లేవండి, మీరంతా లేవండి, నించోండి, కూర్చోండి, చెయ్యండి అని చెప్పేసి సాఫ్ట్గా చెప్తాం మనం. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇందులోపల మన తెలుగులో ఎప్పుడు రా ఇట్రా అని చెప్పేసి చెప్పేటట్టుగా ఉండదు. అఫ్కోర్స్ తెలుగులో ఎవరెవరితోటి భద్రంగా మాట్లాడరు, బట్ జనరల్గా సంస్కృతంలో ఏదైతే ఉందో అది కాస్త ఇదిగా ఉంది. బట్ చెయ్యమని చెప్పడానికి మాత్రం ఖచ్చితంగా మనము
గచ్చ, పిబ, లిఖ ఇవన్నీ చెప్తూ ఉంటాం అన్నమాట. అదే లిఖత, పిబత, వివృణత, నిరూపయత, పశ్యత. ఓకే, ఇదంతా కూడా ఎదుటి పర్సన్కి చెప్పేటప్పుడు, ఎదుటి పర్సన్కి సింగులర్ ప్లూరల్లో చెప్పేటప్పుడు. థర్డ్ పర్సన్కి చెప్పేటప్పుడు ఏమంటాము? తి తి బదులుగా గచ్చతి, గచ్చంతి బదులుగా గచ్చతు, గచ్చంతు. పిబతి, పిబంతి, పిబతు, పిబంతు. వెరీ సింపుల్. ఒక్క ఎగ్జాంపుల్ రాసుకున్నారంటే మీరు చాలు. పిబతి, పిబంతి, పిబతు, పిబంతు. క్లియర్? శారద గారు అడగండి. ఉత్తమ పురుషుడు అహం పఠామి ఇంకా రాలేదండి, ఇంకా చెప్పుకోలేదు ఉత్తమ పురుష. ఒక్కసారి ఆగండి. ఇంకా ఇప్పటివరకు చెప్పిన వాటిలో డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా. శారద గారు అన్మ్యూట్ అయ్యారు, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? ఓకే, ఇప్పుడు మనము ఉత్తమ పురుషది కూడా చెప్పేసుకుందాం. ఓకే, అందరూ ఉత్తమ పురుష అంటున్నారు కదా. సరే, ఉత్తమ పురుషుడు అంటే ఎవరు? నేను. ఓకే, నేను అనేదాన్ని ఉత్తమ పురుష అంటాము. నేను, మేము అనేదాన్ని ఉత్తమ పురుష అంటాము. దీన్ని ఇంగ్లీష్ లోపల ఫస్ట్ పర్సన్ అంటాము. సంస్కృతంలో ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? సంస్కృతంలో ఫస్ట్ పర్సన్ మనం సంస్కృతంలో నేను ప్రథమ పురుష అంటాను. అది ఇంగ్లీష్ లోపల ఏంటి? థర్డ్ పర్సన్. అదొకటే గుర్తుంచుకోండి. ఆ ఒక్క కన్ఫ్యూజన్ పెట్టుకోకండి దయచేసి. సంస్కృతంలో మనం ఫస్ట్ డేనే నేర్చుకున్నాము, మళ్ళీ ఊరికే రివిజన్ కోసం చెప్తున్నాము. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను, అహం గచ్చామి. నేను వెళ్తే బాగుండేది, వెళ్ళుదును గాక. అక్కడికి నాకు ఆహ్వానం వచ్చుగాక, నేను వెళ్ళుదును గాహ. అహం గచ్చాని. మీ తీసేసి నీ పెట్టండి, అంతే. మా తీసేసి నీ పెట్టండి. అహం లిఖాని, అహం పఠాని, అహం పిబాని. ఇట్లా అంటే అర్థమవుతుందా? అహం పిబాని, అహం పృచ్ఛాని. నీ పెడితే చాలు, సింపుల్. ప్లూరల్ అనుకోండి, వయం వస్తుంది. వయంకి ఏమొస్తుంది మనకు? వయం పిబామహ, వయం లిఖామహ వస్తుంది కదా. ఆ అహ తీసేసేయండి, అంతే. ఆ 2 చుక్కలు తీసేయండి. వయం పిబామ, వయం పృచ్ఛామ, వయం పిబామ, వయం పశ్యామ, వయం లిఖామ. అహ తీసేస్తే చాలు. ఆ అహ తీసేస్తే నా కోరిక. అహ పెడితే కంటిన్యూస్గా ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. అహం లిఖామి, నేను రాస్తున్నాను. అహం లిఖాని, నీ ఎమ్ నుంచి ఎన్కి వచ్చేసరికి నేను రాయుదునుగాక, నేను తాగుదునుగాక. 7 o'clockకి నేను తాగాలి. ఓ టైం అయింది, 6:55. ఓకే, అహం క్షీరం పివాని, నేను పాలు తాగుదునుగాక. అంటే వెళ్ళి తాగుతాను అని మీనింగ్. అవతల వాళ్ళకి మీరు చెప్తున్నారు అహం క్షీరం పిబాని, నేను తాగుదునుగాక. అంటే వీళ్ళకి ఏంటంటే నా కోరిక ఎక్స్ప్రెస్ చేశానంటే వాళ్ళకి ఏమర్థమవుతుంది? నౌ హీఈస్ గోయింగ్ టు టేక్ ఎ బ్రేక్ అని. అప్పుడు వెళ్ళి నేను క్షీరం తాగేసి మళ్ళీ వచ్చి క్లాస్ ముందు కూర్చుంటాను అనమాట. అహం పిబాని. నేను తాగాలి అని అనుకోకూడదా? తాగాలి అని అంటే కానీ తాగుదును గాక, వ్రాయుదు అంటే ఇది సంస్కృతంలో ఎట్లా అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ తెలుగు లాగా కాదు. మీరు తెలుగులో అర్థం చేసుకుంటే చాలు. నేను ఇది చేస్తే బాగుండేది, నేను ఇందాక చెప్పే కదా పొద్దున్నే లేవాలి, నేను పొద్దున్నే లేవాలి అని చెప్పి నిశ్చయం చేసుకోవాలి. అప్పుడు ఏమన్నా నేను అహం ప్రాతకాలే ఉత్తిష్టాని, నీ అన్నాను. అంటే రాత్రి పడుకునేటప్పుడు అనుకుంటున్నాను అనమాట, అహం ప్రాతకాలే ఉత్తిష్టాని అని. నేను రోజు ప్రాతకాలమే లేస్తున్నాను అనుకోండి, అహం ప్రాతకాలే ఉత్తిష్టామి అంటాము. మీని నీ చేసేసామంటే నా కోరిక లోపల అయిపోతుంది. క్లియరా? ఇప్పుడు వయం పిబామ అంటే నేను తాగుదును గాక అని రాసుకోవాలా? వయం అంటే మేము. వయం అంటే ప్లూరల్ పిబామ అంటే మేము తాగుదుము గాక. మనం అక్కడికి వెళ్దామా అని చెప్పి అన్నాను ఏమంటారు? మనము వయం పిబామ, వయం గచ్చామా అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం వెళ్ళబోతున్నాం అని చెప్పేసి. అందరితోటి వయం పిబామ అంటే మనం వెళ్ళుదుము గాక. ఇందాక మా ఫ్రెండ్ అన్నాడు కదా, క్యాచ్ పట్టుదురు గాక, పట్టలేదు. అట్లా వయం పిబామ, వయం పృచ్ఛామా, వయం గాయామా, వయం లిఖామా, అహం లిఖాని, అహం పఠాని, అహం గచ్చాని, అహం గాయాని, అహం రక్షాని, అహం బోధయాని,
నీ వచ్చింది, ఆ మహా లోపలేమో 2 చుక్కలు తీసేసాం సింగులర్ ప్లూరల్కి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ లేకపోతే నెక్స్ట్ నెంబర్. ఇందాక ఎంతవరకు అయింది లాస్ట్ నెంబరు? 7 సార్. 7. 8, 9, 10, 11, 12, 13, 14. 11 సార్. 11. ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే నేను పత్రం, ఓకే, నేను పత్రం రాయాలి, ఓకే, నేను రాయుదును గాక. దాన్ని నాలుగు పదాల్లో చెప్పండి. నేను రాస్తున్నాను, నేను రాయుగాక, మేము రాస్తున్నాము, మేము రాయుగాక. ముందు ఒక్కొక్కటి చెప్పండి, కంగారు లేకుండా చెప్పండి. అహం నుంచి స్టార్ట్ చేయండి. అహం పత్రం లిఖామి. అహం పత్రం లిఖాని. రెండింటిది అర్థం చెప్పండి ఒకసారి. నేను పత్రాన్ని రాస్తున్నాను. అహం పత్రం లిఖామి. నేను పత్రాన్ని రాస్తున్నాను. అహం పత్రం లిఖాని. నేను పత్రం రాయుదును గాక. ఇప్పుడు దాన్ని ప్లూరల్ చేయండి వయం ప్లీజ్. వయం పత్రం లిఖామః. వయం పత్రం లిఖామా. మీనింగ్ చెప్పండి. మేము పత్రాన్ని రాస్తున్నాము. మేము పత్రాన్ని రాయుదుం గాక. వెరీ గుడ్. రూల్ నెంబర్ 12, 13, 14, 15, 16, 17, 18, 19. 16 సార్. ఓకే, 16. నేను కార్యాలయం వెలుదును గాక చెప్పండి. నాలుగిట్లో. అహం కార్యాలయం గచ్చామి. నేను కార్యాలయానికి వెళ్తున్నాను. వయం కార్యాలయం గచ్చామః. మేము కార్యాలయానికి వెళ్తున్నాము. అహం కార్యాలయం గచ్చాని. నేను కార్యాలయానికి వెళ్ళుగాక. వయం కార్యాలయం గచ్చామ. మేము కార్యాలయానికి వెళుదుము గాక. నువ్వు ఇప్పుడు దాన్ని మీరు ఏం చేస్తారంటే మధ్యమ పురుషులో చెప్పండి. త్వం అనేదాన్ని మధ్యమ పురుషం అంటాం. త్వం కార్యాలయం గచ్చసి. నువ్వు కార్యాలయానికి వెళ్తున్నావు. యూయం కార్యాలయం గచ్చత. మీరు కార్యాలయానికి వెళ్తున్నారు. ఇప్పుడు వాటిది ఇప్పుడే కార్యాలయం. ఉత్తిష్ట భారత, సత్యం వద, ధర్మం చర. కార్యాలయం గచ్చ. అంతే, సింపుల్. ఓకే, త్వంలో సహలో అక్కడ తూ వస్తుంది. తూ వస్తుంది. గచ్చ. త్వం కార్యాలయం గచ్చ. యూయం కార్యాలయం. నేను త్వం మిస్ అయ్యాను. గచ్చత సింపుల్. థా తీసేసి ఒత్తు థా తీసి సింపుల్ తా పెట్టడమే. గచ్చత. త్వం కార్యాలయం గచ్చ. వదత సంస్కృతం, పఠత సంస్కృతం, వదత సంస్కృతం త. అదన్నమాట. ఓకేనా? క్లియరా? ఇప్పుడు మీరు దీన్ని ఫస్ట్ పర్సన్ అంటే ఇంగ్లీష్లో థర్డ్ పర్సన్ చెప్పండి. సహ కార్యాలయం గచ్చతి. అతడు కార్యాలయానికి వెళ్తున్నాడు. సహ తే కార్యాలయం గచ్చంతి. వాళ్ళందరూ కార్యాలయానికి వెళ్తున్నారు. ఇప్పుడు సహ కార్యాలయం గచ్చతు. సహ కార్యాలయం గచ్చతు. అతను కార్యాలయం వెళ్ళునుగాక. తే కార్యాలయం గచ్చంతు. అంతే. అతను అంటే ఇప్పుడు ఏంటి మనం ఏం చెప్తున్నామంటే అక్కడ కూడా మనకు ఆర్డర్ లాగా కూడా తీసుకోవచ్చు దాన్ని. అంటే అది మనకి నేను ఇందాక చెప్పినట్టుగా అన్ని బాగా చెప్పారు మీరు. సమీచీనం, ఉత్తమం, అత్యుత్తమం, అన్ని బాగా చెప్పారు. ఆజ్ఞ, అది ఆజ్ఞ, ప్రార్థన అన్ని. ఇప్పుడు మీరు ఏమవుతుంది, అతను వెళ్తే బాగుంటుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే యు ఆర్ జస్ట్ రిమైండింగ్ హిమ్. అతను వెళ్ళుగాక ఇప్పుడున్నారు అంటే నేను వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఐఎమ్ రిమైండింగ్ మై సెల్ఫ్. సో ఇట్స్ ఎ ప్రార్థన, ఆజ్ఞ, ప్రేరణ, మీరు ఏదనుకున్నా సరే అదన్నమాట. సో ఆ అర్థాన్ని తీసుకుంటే మీకు చాలా సులభం అవుతుంది.
మీరు ఇప్పుడు పఠత సంస్కృతం అన్నారు అంటే ఏంటి, అందరినీ చదవమని చెప్తున్నారు కదా, అలాగనమాట. సర్వే భద్రాని పశ్యంతు, సర్వే భవంతు సంతు, ఇవన్నీ కూడా ఏంటి మనకు, ఇవన్నీ కూడా మనకు ఈ ఇందులోపల మనకు ఏమంటారు, ఈ దీన్ని లోట్ లకారం అంటారు, ఇందులోపల మనకు వస్తుంది అన్నమాట. ఓకేనా? ఫ్లట్ అయిపోయింది, లోట్. ఓకే సార్ అంటే లిఖితవాన్, లిఖతి, లిఖతు అని అనుకోవచ్చు సార్. లిఖితవాన్ అంటే పాస్ట్ టెన్స్. ఓకే, పాస్ట్ టెన్స్ కూడా కాదు అది, యాక్చువల్గా పాస్ట్ టెన్సే, కానీ అది మనము తవతు ప్రత్యయం యూజ్ చేస్తే వచ్చేది. పాస్ట్ టెన్స్ మనం ఇప్పటివరకు నేర్చుకోలేదు, ఎందుకంటే షార్ట్ కట్ ఉందని చెప్పేసి లిఖితవాన్, లిఖితవతి, లిఖితవంతః, లిఖితవత్యః అనేవి మాత్రం నేర్చుకున్నాం మనం. కానీ యాక్చువల్గా పాస్ట్ టెన్స్ వేరేది ఉంది, మనం పాస్ట్ టెన్స్ నేర్చుకోలేదు, ఎందుకంటే అది అంత ఇప్పుడు ఇమీడియట్గా ఇంపార్టెంట్ కాదు, లెవెల్ 3లో నేర్పిద్దామని పాస్ట్ టెన్స్ చెప్పుకోలేదు మనం ఇప్పటివరకు. ఓకేనా? సో మనకు ఇప్పుడు ఇదే మీరు భవిష్యత్తుది కూడా మనం నేర్చుకున్నాము, కానీ బహుశా అందరికీ అది ఎక్కువ వాడలేదు కాబట్టి జ్ఞాపకం లేదు. గచ్చతి, గమిష్యతి, షా పెడితే చాలు, గమిష్యతి, పఠతి, పఠిష్యతి, పఠిష్యంతి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్, గచ్చతి, గచ్చతః, గచ్చంతి, గచ్చసి, గచ్చతః, గచ్చథ, గచ్చామి, గచ్చామి. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడ షా పెడితే సరిపోతాయి అంతే. ఆ ధాతువుకి షా పెట్టాలి. ధాతు కరెక్ట్, అవును, పాస్ట్ టెన్స్ అంటే అలా, కానీ మనం నేర్చుకోలేదు ఇంకా. రైట్, కరెక్ట్, మనం అది నేర్చుకోలేదు, ఇప్పటి వరకు నేర్చుకోలేదు. ప్రథమ పురుష కింద ఉత్తమ జాకి మన ప్రార్థన ప్రేరణ అని చెప్పేసుకోవచ్చు. అవును, మధ్యమ పురుషకి మనం ఆజ్ఞ పెట్టుకోవచ్చు. ఆర్డర్ అంటే ఇక్కడ కూడా మనం కావాలంటే అలా చెప్పుకోవచ్చు. నువ్వు వెళ్ళుగాక, నువ్వు వెళ్ళుగాక, మీరు వెళ్ళుగాక. సంస్కృతము చాలా ఇందాక ముందు చెప్పినట్టుగా సరళమైన భాష, అది ఆర్డర్ ఇచ్చినట్టుగా ఉండదు. మనము వెళ్దాం గాక, నువ్వు వెళ్ళుగాక, నువ్వు లేచి నిలబడుగాక. నువ్వు వెళ్ళు అని చెప్పి మనం సులభంగా ఉంటుందని అంటున్నాం. నువ్వు వెళ్ళుగాక అంటే ఏంటి, అవతల వాడికి వెళ్ళమని చెప్పడం. నేను వెళ్ళుగాక అంటే నేను వెళ్తాను అని చెప్పేసి చెప్పడం అన్నమాట. సో అన్నిటికీ ఆ గాక అని పెట్టేసుకోండి, ఏం పర్వాలేదు. నేను వెళ్ళుగాక, నువ్వు వెళ్ళుగాక, మీరు వెళ్ళుగాక, వారు వెళ్ళుగాక. అంటే మనకు ఆజ్ఞ కూడా మనం అలాగే పెట్టేసుకోవచ్చు. ఎస్, అన్నిటికీ అలాగే అన్నిటికీ గాక అనే పెట్టుకోండి, ఏం పర్వాలేదు. నేను చదువుదును గాక, మేము తిందుము గాక, నువ్వు వెళ్ళుగాక, నువ్వు తిందువుగాక, మీరు తిందురుగాక, మీరు చదువుదురుగాక. ఓకేనా? కాకపోతే ఏంటంటే అది మనకు మీనింగ్ కోసం చెప్పుకుంటాం. ఏంటి, నువ్వు రాయి, మీరు రాయండి, మీరు రాయిగాక అంటే మీరు రాయండి అనే కదా మీనింగ్. మీరు రాయిగాక అంటే రాస్తే మంచిది, రాయకపోతే ఫెయిల్ అవుతావు, అంతే కదా. సో మీరు రాయిగాక, నువ్వు రాయిగాక. అవును, చెప్పచ్చు. కరెక్ట్, మనుషుల్ని బట్టి వయసుని బట్టి మనం మీనింగ్ మార్చుకోవచ్చు. కానీ హిడెన్ మీనింగ్ ఒకటే, ఏంటంటే ఇప్పుడు నువ్వు చెయ్యుగాక అంటే నువ్వు చెయ్యు అనే మీనింగ్. అలాగే నేను పొద్దున్న లేవాలి అంటే అది నాకు నేను ఆర్డర్ చేసుకున్నట్టే కదా. నేను పొద్దున్న 6ంటికి లేవుగాక అంటే నేను అలారం పెట్టుకునైనా లేస్తాను అన్నమాట. అలాగే మనం ఎప్పుడు బయలుదేరాలి గాక అంటే బయలుదేరాలి అని అందరికీ చెప్పినట్టు. అలాగే ఇప్పుడు మనం తాగాలి అంటే ఇప్పుడు మనం అందరము తాగే టైం అయింది అన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అన్నీ అక్కడ ఉన్నాయి, మనకు కూల్ డ్రింక్స్ అన్నీ అక్కడ ఉన్నాయి టేబుల్ మీద. మనం ఇప్పుడు తాగాలి అని చెప్పి అన్నాం అనుకోండి, అనగానే అప్పుడు మనం అందరం తాగుగాక అంటే వాళ్ళు అలా కూర్చోరు కదా. ఇప్పుడు అక్కడ ఒక 10 మంది కూర్చున్నారు, అందరం భోజనం చేద్దాము అని చెప్పాను. చెప్పగానే అందరూ లేచి నేనంట ఇప్పుడు మనం భోజనం చేయదుము గాక అన్నాను అనుకోండి, ఎవరిది వాళ్ళు కూర్చుంటారా లేకపోతే లేచి భోజనం చేస్తారా? అందరూ లేచి భోజనం చేస్తారు. సో ఇట్స్ ఆల్సో అన్ ఆర్డర్, బట్ ఇన్ ఏ నైస్ వే. అర్థమైందా? సారీ, మళ్ళీ అడగండి. జరగకపోవచ్చు అంటే వెళ్ళరు అంటే వెళ్ళరు. ఇప్పుడు అలాగే ఎగ్జామ్లో లిఖత అన్నారు ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇది సంభావన కాదు, ఇది ఒకటే గుర్తుంచుకోండి, ఇది సంభావన కాదు. సంభావనకు వేరేది ఉంటుంది, అది భవేత్, పిబేత్, గచ్చేత్, పశ్చేత్, పిబేత్, అవి వేరుంటాయి, అది వేరు, అది సంభావన. మీరు చెప్తున్నది పాసిబిలిటీ. ఇక్కడ మీరేంటంటే ఇది ఆర్డర్ అనుకోండి. సరే, ఇప్పుడు మీరు ఇది అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, దీన్ని ఆర్డర్ అనుకోండి, కానీ గాక అని చెప్పి పెట్టుకోండి. బ్రాకెట్లో ఆర్డర్ అని పెట్టుకుని బ్రాకెట్లో ప్రార్థన అనండి, సరేనా?
అందరూ ఎలా గుర్తుంచుకుంటారంటే దిస్ ఇస్ అన్ ఆర్డర్ బట్ బ్రాకెట్లో ప్రార్థన అని గుర్తుంచుకోండి. 3 పదాలు సార్. ప్రేరణ, ఆర్డరు, ఆజ్ఞ. ఆర్డరు రిక్వెస్ట్ విష్. అంతే. ఆర్డర్ కూడా పొలైట్ గా చెప్పడం. అన్ని ఈ 3 పొలైట్ కిందకే వస్తాయి. ఇప్పుడు మనము తిందుముగాక అంటే ఏంటి మీనింగ్? కూర్చోమని కాదు కదా, లేవండి తినండి అని చెప్పి మీనింగ్. రాజులు మాట్లాడుకున్నట్లు ఉంది కదండి గురుగారు. అవును, ఇంగ్లీష్లో కూడా ఉంది కదా, ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంటుంది కదా. కుడ్ యూ అంటారు. కుడ్ యూ అంటే ఏంటి? కుడ్వి అంటే ఎంత పెద్ద మాట అది, కుడ్ అనేది. అలాగే సేమ్ ఇది కూడా అంతే. సో సేమ్ అట్లాగే మేము అంటే కొద్దిగా మర్యాదగా, ఎక్కువ మర్యాదగా మాట్లాడడం అన్నమాట. సేమ్ ఇక్కడ కూడా ఏంటి, మనం అందరము తిందుముగాక అంటే మీనింగ్ ఏంటి? అందరూ ఇక్కడ కూర్చోరు కదా. తిందుముగాక అంటే తినండి, ఇంటికి వచ్చారు తినండి, మీరు తిండి అయిపోయిందంటే మేము తలపేసుకుంటాను అని చెప్పేసి లెక్క. సో మనం తిందుముగాక నేను ఇలా పడుకోను కదా, తిందుముగాక అంటే అందరూ లేస్తారు నాతో పాటు. సో ఇట్స్ అన్ ఆర్డర్ బట్ ఇన్ అ నైస్ వే. అందరికీ క్లియర్ అయిందా లేదా చెప్పండి? చాలా సింపుల్ది, ఎక్కువ కాంప్లికేట్ చేసుకోకండి, చాలా సింపుల్ది. అరగంట అని చెప్పి గంట చేయించారా సో మొత్తం మీద? ప్రణాళిక వేసుకున్నారు నాకు. ప్రణాళిక కాదు సార్, ఆర్డరే అది. ఓకే, సింపుల్గా అందరూ ఆర్డర్ అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ప్రణాళిక అంటే మీరు అరగంటలో వెళ్ళిపోతా అంటే మేము అందిస్తాము గురువు గారు. అదే 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 అనిపిస్తుంది. అదే అందిస్తామని అదే చిన్నగా మీ మీద ప్రేరణ ఇవే మేము ఉపయోగిస్తున్నాం గురువు గారు. అదే అదే చాలా సింపుల్గా. ఇప్పుడు మీరు దీనికి ఎక్కువ కాంప్లికేట్ చేసుకోకండి. ఏంటంటే ఆ పని చెయ్యాలంతే. చెయ్యమని చెప్పి చెప్పడాన్ని ఏమంటారు అంటే ఇట్లా అనండి అంతే. ఇప్పుడు మీరు దాన్ని ప్రణాళికన, అవుతుందా కాదా, ఇవన్నీ లేదు. అవుతుందా కాదా అనే దాన్ని సంభావన, అది వేరేది ఉంది, దానికి వేరేది ఉంది. మనం ఈరోజు వర్షం పడవచ్చు, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళొచ్చు లేదా వెళ్ళకపోవచ్చు, ఈరోజు నేను గడ్డం గీసుకోకపోవచ్చు అనే దాన్ని సంభావన అంటారు, పాసిబిలిటీ. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది పాసిబిలిటీ కాదు, చెయ్యమనే చెప్తున్నాం. మనం అందరము పాడుదుము గాక నేను అంటారు. మీరు ఇక్కడ అందరూ కూర్చున్నారు, ఒకరిని ఇప్పుడు మీరు పాడుదురు గాక అన్నాను అంటే వాడు గాక పాడితే పాడతా లేకపోతే లేదు అన్నాడు. పాడుదురు గాక అంటే పాడు అని చెప్పి చెప్పడం, పాడు అని చెప్పేసి చెప్పడం. అంటాం కదా సార్, ఇది తిందాం ఇది చేద్దాం అన్నప్పుడు ఇది వస్తుంది. ఇది మనం రోజు వాడేది. సింపుల్గా మనం ఇది చేద్దామని చెప్పి చెప్పడం, అది డైరెక్ట్. ఇది మనం రోజు వాడే మాట. ఇది మనం ప్రశ్నలు అడుగుదాం, మనం అడుగుదుము గాక, కొద్దిగా మర్యాదగా చెప్తున్నాం అంతే. మనం ఆ ఊరు వెళ్ళాలి, మనం ఆ ఊరు వెళ్దాం గాక, మనము రక్షిద్దాము గాక, మనము అందులోకి వెళ్ళాలి, ప్రవేశిస్తాము, అందులో ప్రవేశిస్తాము. ఈ దుర్గుణాలు వదిలేయాలి, నువ్వు దుర్గుణాలు వదిలేయి అని చెప్పి చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది. వదులుదువు గాక, నువ్వు దుర్గుణములు వదులుదువు గాక అంటే నువ్వు వదులు బాబు అని చెప్పడం. ఇంగ్లీష్ లో లెట్స్ డూ అంటాం కదండి. అవును, ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. లెట్స్ డూ అనేది కరెక్ట్. ఎస్ కరెక్ట్. ఇది లెట్టే. యాక్చువల్లీ లోట్ లకారంని ఎలా జ్ఞాపకం ఉంచుకుంటారంటే చాలా మంది లోట్ ఈజ్ ఈక్వల్ అంటే లెట్ అని చెప్పి గుర్తుంచుకుంటారు. కాబట్టి లెట్ అనేది కరెక్ట్ వర్డ్. ఎస్, అది ప్రాబబ్లీ అందరూ అలా గుర్తుంచుకోండి. లెట్ అనేది గుర్తుంచుకోండి. లెట్ ఈజ్ ఈక్వల్ టు లోట్. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి లకారం, ఒక్క నిమిషం. లకారము అంటే ఇంగ్లీష్ లోపల టెన్సెస్ అంటారు. లకారము ఈజ్ ఈక్వల్ టు టెన్సెస్. ఇప్పుడు మనం నేర్చుకున్న లకారం పేరు లోట్ లకారము. ఈ లోట్ లకారం ఎలా గుర్తుంచుకుంటే లెట్ అని చెప్పి గుర్తుంచుకోండి వీలైనంత. ఏం లేదు ఇందులో, ఇంత కాంప్లికేటెడ్ ఏముందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు వెళ్ళు గచ్చ, నువ్వు వెళ్ళుదువు గాక అన్నాను. నేను తిందును గాక, నేను పడుకుందును గాక. సో అందులోపల ఒక విష్, ఒక ప్రార్థన కూడా ఉంది, ఒక కోరిక కూడా ఉంది, ఒక పని చెయ్యాలనే గట్టి ఇది ఉంది నాకు. నేను ఎగ్జామ్కి బాగా చదువుదును గాక అంటే చదువుతాను, ఖచ్చితంగా చదువుతానని చెప్పేసి లెక్క అన్నమాట. సారీ, ఇది అడుగుతున్నారు వెంకటరమణ గారు క్వశ్చన్. సారీ, భోంచేద్దామా, తిందామా, పడుకుందామా అనొచ్చుదండి? అనొచ్చు. తిందుము గాక అంతే అనొచ్చు. అంటే మనం కాకుండా తిందామా అంటే సంస్కృతంలో నేను అదే అంటే కరెక్ట్ అలా అనొచ్చు, తప్పేం లేదు. అంటే సంస్కృతం ఎస్ అనొచ్చు. లెటర్స్కి అదే మీనింగ్ వస్తుంది కాబట్టి అనొచ్చు, తప్పేమి లేదు. పాడుకుందామా, ఎస్, చదువుకుందామా, ఎస్. కానీ ఇప్పుడు మీరు ఎలా గుర్తుంచుకుంటారంటే ఇప్పుడు వస్తుంది కదా, అది క్వశ్చన్ అయిపోతుంది. అక్కడ క్వశ్చన్ కాకుండా చదువుకుందామా అంటే ఎవడన్నా వద్దు అనేది ఉంది. ఇప్పుడు చదువుకుందామా అంటే అక్కడ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కరెక్ట్. అక్కడ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ క్వశ్చన్ కాదు. ఇక్కడ బేసికల్లీ దిస్ ఇస్ నాట్ ఏ క్వశ్చన్.
దిస్ ఇస్ ఏ పొలైట్ ఆర్డర్. దిస్ ఇస్ ఏ పొలైట్ ఆర్డర్. వాడిని తినని వాడిని తినని వాడిని ఉండని అంతే. ఓకే ఓకే పొలైట్ ఆర్డర్. ఇప్పుడు మీరు చూడండి కదా, త్వం గచ్చ, అంతే. మీరు నువ్వు వెళ్ళుదువు గాక, వెళ్ళగలరు. నువ్వు వెళ్ళదు, మీరు వెళ్ళగలరు అంటాం కదా, అట్లా మీరు వెళ్ళగలరు. అవును. ఓకే, యూఎం గచ్చత, యూఎం గచ్చత, యూఎం పిబత, యూఎం లిఖత. చాలా వాడతాం ఇది సంస్కృతంలో, చాలా చాలా వాడతాం ఇది. ఇప్పుడు మనం విభక్తులలో తృతీయ విభక్తి ఎంత వాడతామో లకారాలలో లోట్ లకారం అంత వాడతాం. అది గుర్తుంచుకోండి. మీరు ఎవ్రీ 5-6 సెంటెన్సెస్కి మీకు ఒక ఇప్పుడు నేను చెప్పింది ఇది లోట్ లకారం వస్తుంది. ఇది అంత ఇంపార్టెంట్. దాన్ని మీరు నన్ను తొందరగా వదిలేస్తారని ½ an hourలో అవగొట్టేద్దామని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? ఇంకెవరు? చాలా సింపుల్ గా ఉంది కానీ మీరు ½ an hour అంటే మేము ½ an hour లో మేము వెల్లడిస్తామా? మీ మీద మేము ప్రయోగం చేస్తున్నాం. అదే కదా, మంచిగా ప్లాన్ చేసుకుని వస్తారు, ప్రణాళిక చేసుకుని వస్తారు. ఓకే, వండర్ఫుల్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ మినిట్ చక్కటిది, చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. వారం రోజులు టైం ఉంది. సింపుల్, ఎంత బాగుందో చూడండి, ఎంత సింపుల్గా ఉందో చూడండి. అహం అనే నేను మొత్తం 3 పదాలది ఒకసారి చెప్తాను, చూసుకోండి. అహం మళ్ళీ ఒకసారి చెప్తారా చంద్రకళ గారు? చెప్పండి, మొత్తం అన్ని చెప్పండి, 6 చెప్పండి. గచ్చతి అనే పదం యూజ్ చేసి చెప్పండి. రామః గచ్చతి, రామాః గచ్చంతి, రామః గచ్చతు, రామాః గచ్చంతు. వెరీ గుడ్. సహ గచ్చసి, త్వం గచ్చసి, త్వం గచ్చసి, యూయం గచ్చథ, త్వం గచ్చ, యూయం గచ్చథ. తాలే ఒత్తు తాగాదు, చిన్నత. గచ్చత, చిన్నత. ఇక్కడ చిన్నత. అందులో మహాప్రాణం అంటే ఇక్కడ ఉత్తత. అక్కడ గచ్చత, ఇక్కడ గచ్చత. ఓకే, అల్ప ప్రాణం. ఇక్కడ అహం గచ్చామి, వయం గచ్చామః, అహం గచ్చాని, వయం గచ్చామ. పర్ఫెక్ట్, 100% కరెక్ట్. సూపర్. ఇంకెవరైనా చెప్తారా అట్లాగా? మొత్తం అన్ని 6 మొత్తము 6 12 ఎవరైనా చెప్తారా? చెప్తాను గురుగారు. చెప్పండి. పిబతి చెప్పండి. అహం నుంచి చెప్పలేదు. మీ ఇష్టం, ఎలా చెప్పినా సరే. అహం పిబామి, అహం పిబాని, త్వం పిబసి, త్వం పిబసి, త్వం పిబ, అంతే. యూయం పిబంతి, యూఎం పిబంతినా? ఒకసారి ఆలోచించండి. మీరు వయం చెప్పారా? ఫస్ట్ చెప్పండి. వయం చెప్పారా మీరు? వయం చెప్పలేదు. అదే వయం చెప్పలేదు. అదే తేడా. వయం పిబామః, వయం పిబామః, వయం పిబామ. మధ్యమ పురుష చెప్పండి ఇప్పుడు. త్వం పిబసి, త్వం యూయం పిబథ, వయం త్వం పిబ, యూయం పిబత. నెక్స్ట్ ఏం చెప్పాలి గురుగారు? ప్రథమ పురుష గచ్చతి, పిబతి, పిబతి, సా పిబతి, సా పిబతి, తా పిబతు, తా పిబతు, సా పిబతు, సా పిబతి, సా పిబతు, పిబంతి, తాహ పిబంతు, పిబంతు. ఓకే, నాకు ఎట్లా ఉందంటే ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళాను. బేస్ క్యాంప్ తర్వాత ఇంకో 2-3 క్యాంప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ బేస్ క్యాంప్కి వెళ్ళడానికి మాకు 15 రోజులు 16 రోజులు పట్టింది. ఓకే, ఆ బేస్ క్యాంప్కి వెళ్ళేదాకా కూడా
ఇంత ప్రాబ్లము అనిపించింది నాకు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత బేస్ క్యాంప్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి ఎవరెస్ట్ని చూస్తున్నాను. ఇలా ఎవరెస్ట్ని చూస్తున్నా, చూసి ఎవరెస్ట్ ఎక్కేసినట్టుగా ఆనందపడుతున్నా నేను. బేస్ క్యాంప్ దాకా వెళ్ళారు, వెళ్ళాక ఇలా చూస్తున్నాను అనమాట ఎవరెస్ట్ని. ఇలా చూసి ఆనందపడిపోతున్నా. బేస్ క్యాంప్ దగ్గర వేల మంది ఉన్నారు. ఇప్పుడు బేస్ క్యాంప్ దగ్గర ఎంతమంది ఉంటారంటే, బేస్ క్యాంప్ దగ్గర కొందరు వేల మంది. అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది అనమాట. ఎవరెస్ట్ ఎక్కడానికి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎంత జామ్ అవుతుందంటే ఆ తాళ్ళు అవి అన్నీ కట్టేసి ఉంటాయి అనమాట. ఈ షెర్పాలు రోజు కట్టేసి వస్తూ ఉంటారు, మళ్ళీ ఎక్కడెక్కడ గట్టి పెడుతూ ఉంటారు. అదేమవుతుందంటే అది ఎలా అంటే ఒకటి తర్వాత ఒకటి పట్టుకుని నడుస్తూ ఉంటాడు. వాడి వెనక్కి ఇంకో నలుగురు ఉంటారు. వీడు అడుగు వేయకపోతే వాడి మీద ఎవడో అడిగేస్తాడు. అలా అంత రష్ అయిపోయింది అనమాట ఇప్పుడు. ఎనీవే, నా విషయం నాదేమైపోయిందంటే నేను బేస్ క్యాంప్ దగ్గర ఆగిపోయాను. ఇప్పుడు బేస్ క్యాంప్ దగ్గర ఆగిపోయి ఎవరెస్ట్ చూసి చాలా ఆనందపడుతున్నాను నేను. ఓకే, వండర్ఫుల్. బాగా చెప్పారు. గుడ్ ఎఫర్ట్. అసలు అంటే మీరు ముందుకు వచ్చారు. చాలా మంది ముందుకు కూడా రాలేదు అసలు. సారీ, నేను ఎవరెస్ట్ ఎక్కాలనుంది నాకు, కానీ ఇప్పుడు నేను ఏంటంటే బేస్ క్యాంప్ దగ్గర ఆగిపోయాను అని చెప్తున్నాను. కానీ ఆనందం మాత్రం ఎవరెస్ట్ ఎక్కినంతే ఉంది అని చెప్తున్నా. వెరీ గుడ్. సూపర్. ఇందాక భగవచనం చెప్పాలండి, మీరు సా చెప్పారు. సారీ, నేనా ఆవిడనా? ఆవిడ చెప్పలేదు సార్. తాహ చెప్పారు. సాకి తాహ వస్తుంది. సా అని అమ్మాయి గురించి చెప్పారు కదా, సాకి తాహ అని చెప్పారు. నో ప్రాబ్లం. వండర్ఫుల్. అందరూ కూడా శుభ్రంగా పడుకోండి. ఇంకా ఓకే, మంచిగా రెస్ట్ తీసుకోండి, చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. వారం అంతా టైం ఉంది. ఒకటే ఐటమ్ నేర్చుకుంటున్నాం. ఓకే, ఇంకొక 2 ఐటమ్స్ నేను చెప్పేవి ఉన్నాయి. అదైన తర్వాత లెవెల్ 3లోకి వెళ్ళగానే అన్ని రివిజన్ చేయిస్తాం. మొత్తం ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం అన్నీ రివిజన్ అయిపోతాయి. ఓకే, విభక్తులు రివిజన్ అవుతుంది. తర్వాత ఈ లకారాలలో ఎన్ని చెప్పుకున్నామో రివిజన్ అవుతాయి. ప్రత్యయాలు ఎన్ని చెప్పుకున్నామో రివిజన్ అవుతాయి. అప్పుడు కాస్త కాంప్లెక్సిటీ చెప్తూ అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బుక్ అందరూ కాదు, కొంతమంది అయినా కొనుక్కున్నారా? ఈ బుక్ కొంతమంది అయినా కొంటే అది గ్రూప్లో పెడుతూ చిన్నగా ప్రాక్టీస్ చేయండి. ఇది స్మాల్ బుక్ అండ్ ఇది మొత్తం గ్రూప్ ఒకళ్ళు ఇద్దరు కొనుక్కున్నా చాలు. మనకు కొనుక్కుంటే వాళ్ళు గ్రూప్లో షేర్ చేసుకోండి. ఇది అందరూ అప్పుడు పెట్టాను కదా, ఒకళ్ళిద్దరు కొనుక్కున్నా చాలు. గ్రూప్కి అందరూ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. గ్రూప్లో పెట్టండి. గ్రూప్లో పెట్టడం అంటే పీడిఎఫ్ చేసి పెట్టకండి దయచేసి. ఇది చేయండి, ఏమంటారు, క్లాస్కి దాన్ని షేర్ చేయండి. క్లాస్లో షేర్ చేసుకుని చక్కగా. అవునండి, అదే బుక్. అది సింపుల్ బుక్, చిన్న బుక్. చక్కగా అందులో ఉన్న సెంటెన్స్లు మీకు అందులో ఏముంటుందంటే, ఆ బుక్ ఎవరి దగ్గర ఉంటే చూడండి ఒకసారి. ఎట్లా ఉంటుందంటే చక్కగా ఇటు సైడు వివరాలు ఇస్తాడు, ఒక సైడ్ చక్కగా అభ్యాసం ఇస్తాడు. ట్రాన్స్లేషన్స్ లేదు కాదు. లోకేష్ గారు, ఆచార్య లోకేష్ ఉన్నారు. తర్వాత ఆర్య అని, నళిని ఆర్య అని, వీళ్ళందరికీ తెలుగులో ఉంటాయి. మేడం సుధామోహన్ గారు, అది తెలుగులో కాదండి, అది హిందీలో ఉంది. మిగతా వాళ్ళందరికీ తెలుగులో. మీరు హిందీ బుక్ డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. నేను చెప్పిన బుక్ హిందీలో ఉంటుంది. అది ఒరిజినల్లీ హిందీ వెర్షను. సో దాన్ని మన తెలుగు వాళ్ళలో చాలామంది మహానుభావులు దాన్ని రాశారు. ఆర్య గారు, నళిని ఆర్య మేడం రాశారు. తర్వాత ఈయన లోకేష్ గారు, వీరా లోకేష్ గారివి ఆయన మహానుభావుడు అనమాట. మొత్తం వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా చాలా చెప్తారు. నేను ఆయన క్లాసెస్ చాలా అటెండ్ అయ్యి ఉండే ఒక 4-5 ఏళ్ల కింద. మంచి హైలీ నాలెడ్జబుల్ పర్సను. సంస్కృతంలో దిట్ట ఆయన. ఎట్లా అంటే ఇప్పుడు మనలాగా లేట్గా స్టార్ట్ చేసిన వాళ్ళు కాకుండా చిన్నప్పటి నుంచే అది నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళు ఒకరు అన్నమాట. సో ఆచార్య వీరా లోకేష్ గారిది కానీ, నళిని మేడంది కానీ కొనుక్కున్నట్లయితే మీకు చక్కగా అందరూ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. 100-200 రూపీస్ ఎంతో ఉంటుంది. అది నేను కొన్నది 120 రూపీస్ అనుకుంటా. విత్ డిస్కౌంట్ నాకు 100. ఒరిజినల్లీ దేవనాగరి. అది ట్రాన్స్లేషన్స్ నేను చెప్తున్నది. ఇప్పుడు వీళ్ళందరికీ ట్రాన్స్లేషన్స్ చెప్పాను, బట్ యూ షుడ్ గెట్ ద ఒరిజినల్ వర్షన్. అది గ్రూప్లో పెడతాను నేను. ఓకేనా? ఎస్ అది ఫోటో ఆల్రెడీ మన గ్రూప్లో పెట్టాను. ఒక్కసారి చూడండి. ఓకేనా? తప్పకుండా. ఎస్, జస్ట్ అందులోకి వెళ్ళి మీరు మీడియాలో చూస్తే మీకు అక్కడ బుక్స్లో కనిపిస్తుంది.
అది చాలా సింపుల్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. ఒక 3-4 ట్రాన్స్లేట్ చేసేసరికి అన్ని సులభంగా వచ్చేస్తాయి. అండ్ చాలా సింపుల్గా ఉంది. సో వెరీ అంటే మొదలు పెట్టచ్చా చేయడానికి మొదలు పెట్టా గ్రూప్స్ లో గ్రూప్ లోపల మీరు అందులో ఇప్పటివరకు చెప్పినవి రివిజన్ చేసుకోవచ్చు. చెప్పిన వాటిలో మీరు రిఫరెన్స్ మెటీరియల్ వాడితే తప్పు లేదు. కానీ నేనేమంటానంటే చెప్పని విషయాలు కొత్తవి ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇందాక గచ్చతి కూడా చెప్పట్లేదు, గచ్చసి కూడా చెప్పట్లేదు, గచ్చతా కూడా చెప్పట్లేదు, అప్పుడు బాధేస్తుంది కదా. అంటే చెప్పినవి ముందు బాగా వస్తే వాటికి రిఫరెన్స్గా వాడుకోండి. చెప్పనివి కొన్ని రోజులు పార్క్ చేసుకోండి. పార్క్ చేసుకుని అగైన్ మనకి ఎట్లాగో అన్నీ కవర్ చేస్తాం, అన్ని విషయాలు కవర్ చేస్తాం. కాకపోతే చెప్పిన విషయాలు మీరు ఎన్ని రిఫరెన్స్ బుక్స్ పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. చెప్పనివి కొత్తవి మీరు వెళ్ళేసి ఏవేవో చేయకండి. ఫస్ట్ మీరు ఇప్పుడు ఈ వీడియోలు చూసినప్పుడు ఏమో చక్కగా నోట్స్ రాసి పెట్టుకున్నారు అనుకోండి, కనీసం ఒక 60-70 ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి ప్రతి క్లాస్ లోపల. సింపుల్గా ఒకసారి వీడియోని 1.5 నుంచి 2x యూట్యూబ్లో కొడితే టక రాసేసుకోవచ్చు అన్ని. ఇప్పుడు మనం అది ఇంకా ఈజీ నేను అదే చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ నోట్స్ రిఫర్ చేస్తే చాలు సింపుల్గా. అప్పుడు దెన్ యూ కెన్ యూజ్ అదర్ ఎక్స్ట్రా మెటీరియల్. అప్పుడు మీకు ఇంకా బయట దొరికినటువంటి సింపుల్ మెటీరియల్ అంతా కూడా మీరు వాడుకోవచ్చు. ఇది అయ్యాక మనకు 3rd లెవెల్ అయ్యాక మనము మళ్ళీ సంస్కృత భారతి ఎగ్జామ్స్ అవి కూడా మనము ఇష్టం ఉన్న వాళ్ళతోని అప్పుడు కూడా మనం చేయిద్దాం కోర్సెస్ అవి. ఓకేనా? సో ఎనీవే, సో మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి. సో అందరూ ఓకే కదా? ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వండర్ఫుల్ అందరూ కూడా చక్కగా రెస్ట్ తీసుకోండి. నపుంసకలింగం కూడా సేమ్ ఇంతే కదా. ఇవి మనం చెప్పుకుంటున్నాం ఏంటంటే ప్రథమ పురుష, ఉత్తమ పురుష, వీటికే కదా చెప్పుకుంటున్నాం. ఇందులో లింగానికి అది జస్ట్ ఇంట్రడ్యూస్ చేశాను అంతే. శత్రు ప్రత్యయాన్ని షాణచ్ ప్రత్యయంతో కలుపుకొని నేర్చుకోవాలి. షాణచ్ ప్రత్యయం నేర్పించాలి అంటే ఆత్మనేపది నేర్పించాలి. సో అందుకని చెప్పేసానంటే జస్ట్ ఊరికే మీకు ఒక శాంపుల్ ఇచ్చాను అంతే. శత్రు ప్రత్యయంది కేవలం ఒక శాంపుల్ ఇచ్చాము. అయినా అందులోపల మనకు ఏముంది, భవాన్, భవంతి అండ్ ఇది భవన్ వస్తుంది అనుకుంటా, భవత్ వస్తుంది అనుకుంటా అంతే. అది భవత్ వస్తుంది అంతే. సో అది భవత్ వస్తుంది అంతే. అది సింపులే. బట్ నేను అది ఎందుకంటే మనం మెయిన్ ఎక్కువగా వాడుకునే దాన్ని మాత్రం చేయించాము అంతే. అది ఊరికే శాంపుల్ లాగా చేయించాము. తర్వాత మనకు ఆత్మనేపది ధాతువులని కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం నేర్చుకున్నవి ఇప్పటి వరకు కూడా పరస్మైపది ధాతువులు. ఆత్మనేపది ఎందుకు నేర్పించాలని అంటే దాంట్లో కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ చెప్పడానికి కొంత టైం పడుతుంది. వందే అన్నము, కంపతే, వేపతే, క్షమతే. సో ఇట్లాంటివి కొన్ని బ్యూటిఫుల్ సెంటెన్స్లు ఉంటాయి. అది నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే దానికి కర్మణీ ప్రయోగంతో సంబంధం ఉంటుంది. మనకు ఉన్నటువంటిది అన్నీ కూడా ఆత్మనేపదిలోకి వచ్చేస్తాయి. ఆత్మనేపది ఒకసారి నేర్చుకుంటే మనం అంతకుముందు నేర్చుకున్న తృతీయ విభక్తి అంతా సింపుల్ అయిపోతుంది. ఎందుకు? తృతీయ విభక్తిలో ఉన్నటువంటి రూపాలే ఆత్మనేపదిలో ఉంటాయి. అందుకే అదేంటంటే మనము లెవెల్ 3 లోపల నేర్చుకుందాం, చాలా సులభం అయిపోతుంది. ఆత్మనేపది వాడే వారికి మీకు మళ్ళీ చెప్తున్నా, గుర్తుంచుకోండి. సంస్కృతంలో ఎక్కువ వాక్యాలు 80% వాక్యాలు దాకా ప్యాసివ్ వాయిస్లో ఉంటాయి, అంటే కర్మణీ ప్రయోగం ద్వారా ఉంటాయి. నంబర్ 1. నంబర్ 2, ఎక్కువ మగవాళ్ళ పదాలు, పుంలింగ పదాలు రామహతో ఎండ్ అవుతాయి. స్త్రీలింగ పదాలు ఎక్కువగా ఆతో ఎండ్ అవుతాయి. ఈ తోటి వస్తాయి కొన్ని. లక్ష్మి, గౌరీ, రమా, లత, వాటిక అలా వస్తాయి. ఓకే. నెక్స్ట్ నపుంసకలింగాలలో 80-90% ఆఫ్ ద పదాలు మాతోని ఎండ్ అవుతాయి. బస్ ఇంకా ఉన్న ఎక్సెప్షన్ కేసెస్ కొన్ని మాత్రమే. సో మనం ఏం చేస్తున్నామంటే ఒక సిస్టమేటిక్ వే లోపల తీసుకెళ్తున్నాం, సింపుల్ వే లోపల తీసుకెళ్తూ ఒక్కసారి అవి నేర్పిగానే ఇవి సులభం అయిపోతాయి. ఉదాహరణకు ఆత్మనేపది ముందే ఎందుకు నేర్పిలేదు? ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. పరస్మైపదిలోంచి ఆత్మనేపదికి కన్ఫ్యూజ్ అవుతాం. కానీ తృతీయ విభక్తి నేర్చుకున్న తర్వాత కొన్నాళ్ళు తృతీయ విభక్తి ప్రాక్టీస్ చేసి ఆత్మనేపది నేర్చుకుంటే చాలా సింపుల్ అవుతుంది. మీరు ఆత్మనేపది ఎప్పుడైతే నేను లెవెల్ 3లో నేర్పిస్తానో అప్పుడు మీరు అందరూ అంటారు, సార్ ఇది తృతీయ విభక్తి చెప్తున్నారా అంటారు. మీరు అంత సింపుల్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అన్నీ కూడా అప్పుడు ఆత్మనేపదిలోకి కన్వర్ట్ అయిపోయినవి మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. మనం ఒక సిస్టమేటిక్ వే లోపల నేను ఏది మీకు సులభంగా మీరు నేర్చుకోగలుగుతారో, మెల్లగా నేర్చుకోగలుగుతారో ప్లాన్ చేసి
క్రియేట్ చేసిన సిలబస్ అన్నమాట. ఓకేనా? కాబట్టి చక్కగా నేర్చుకోండి, చెప్పినవి నేర్చుకోండి, కొత్త వాటికి వెళ్ళకండి దయచేసి. పదములు కూడా కొత్తవి నేర్చుకోకండి, కావాలంటే కొన్ని వర్బ్స్ అలాంటివి నేర్చుకోండి, కానీ ఇంకా వేరే వాటికి వెళ్ళకండి, కొత్త ప్రయోగాలకు వెళ్ళకండి. ఎందుకంటే ఎలాగో నేర్చుకుంటాం, మనం అన్నీ నేర్చుకుంటాం. మీరు ఏ బుక్స్లో ఉన్న వాళ్ళు, ఏ వీడియోలలో ఉన్నవి అన్నిటికంటే కూడా ఎక్కువే నేర్చుకుంటాం. ఒక 2 అడుగులు ఎక్కువే నేర్చుకుంటాం, కానీ తక్కువ నేర్చుకోమన్నమాట. మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు జోక్గా. నన్ను ఒకసారి మా డ్రైవర్ ఎవడో కాల్ చేస్తే, అరే సార్ది 8 నెంబర్సే వచ్చింది అంటే మా ఫ్రెండ్స్ జోక్గా అన్నారనమాట. సార్ది ఒక నెంబర్ ఎక్కువైనా ఉంటుంది కానీ మొబైల్ నెంబర్ తక్కువ ఉండదు. 10 డిజిట్లైన ఉండాలి కానీ 12 డిజిట్లైన ఉండాలి కానీ 10 డిజిట్లు ఉండవు అని. అట్లాగా మనం రెండు ఆకులు ఎక్కువే నేర్చుకుంటాం కానీ తక్కువ నేర్చుకోం. ఓకేనా? వండర్ఫుల్. థ్యాంక్స్ అలాట్. అందరికీ కూడా శుభరాత్రి. అందరూ కూడా మంచిగా రెస్ట్ తీసుకోండి. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది గురువు గారు. థ్యాంక్ యూ.